ముస్లిమ్స్ అవి పెడతారు కదండి, వాళ్ళ పట్టాలు పెడతారు కదా. మరి ఆ గూటిలోని ఈ బైబిల్ తీసుకుపోయి పెట్టదని అక్కడే పెట్టేసి ఈ బైబిల్ని మరి పవిత్రంగా, అంటే ఇదొక దేవుడు అని చెప్పి, అంటే నా మనసులో నేను అనుకొని అలా పెట్టేదాన్ని. మరి 4 అన్న తమ్ముళ్ళు, 3 అక్క చెల్లెలు. మా అమ్మకి సంతానం 7 మంది. ఈ 7 మంది పిల్లలు, నేనే మా ఇంటికి పెద్ద పాపని. ఇంకా అందరు నాకన్నా చిన్న కొండరు కదా, వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని రాత్రి కాల సమయంలో ప్రభువా యేసయ్యా తండ్రి, ఇంకంతే మనకేముండే బైబిల్లో ఏముందో ఆ 4 మాటలే రిపీట్. ఇందాక అయ్యగారు చెప్పారు, చెప్పండి హల్లెలూయా, స్తోత్రం, యేసు రక్తమే. అలాగే నేను కూడా ఆ మాటలనే రిపీట్ చేసుకునేదాన్ని. అలాగే అయ్యా వాళ్ళని కాపాడు, అయ్యా వీళ్ళని కాపాడు. రోజు చేసే కొద్ది ప్రార్థన 2 మాటలు పెరుగుతూ వచ్చాయి. అలాగ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు మా అన్న తమ్ముళ్ళలో 3వ తమ్ముడు, ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేస్తుంటే. రాత్రికాల సమయంలో నిద్ర వస్తుంది కదండి, నిద్రపోయాడేమో అని అనుకున్నాం. ఆ సమయంలో నేను లేపాను, ప్రేయర్ అయిపోయింది అనేసి. లేపితే ఆ బాబు అంటున్నాడు, ఇక్కడంతా తెల్లగుడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటున్నాడు ఈ గృహంలో, ఎవరో తెలియదు. ఆయన కళ్ళు తెరవాలన్నా కూడా రావట్లేదంట, కళ్ళు తెరవాలన్నా తెరుచుకోవట్లేదు, నేనేం నిద్రపోలేదు అని చెప్తున్నాడు. తెల్లగా కనిపించాడంటే మరి దేవుడు అనుకోవాలా, దెయ్యం అనుకోవాలా? మరి యేసు ప్రభు తెలియదు కదా, ఆ బైబిల్ మాత్రమే తెలుసు. ఇప్పుడు చక్కగా అందరు సువార్తలు ప్రకటిస్తున్నారు, అప్పుడు ఆ సువార్తలు లేవు, చెప్పే దైవ సేవకులు లేరు. ఏ ఇరుగు పొరుగు క్రైస్తవులు ఉన్నాయి కూడా మనకు చెప్పే అంత ధైర్యం వాళ్ళకి లేదు. నా చిన్నతనంలో నాకు అలాగే కనిపించేవారు. ఎవ్వరు కూడా యేసు ప్రభు గురించి బోధించిన వాళ్ళు నాకంటే పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఆ రోజు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత మరలా అప్పటి వరకు మా అమ్మ ఏదో చేసుకునే ఆ ప్రార్థనని వ్యతిరేకించలేదు. ఏదో వాళ్ళు చేసుకుంటున్నారని మమ్మల్ని పట్టించుకోలేదు. మళ్ళా ఆ రోజు దేవుడు దర్శించిన తర్వాత బైబిల్ని వద్దని చెప్పేసింది. బైబిల్ వద్దు, మీరు అలా కూర్చొని కూడా చేయవద్దు అని చెప్పేసినప్పుడు మా అమ్మ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత శోధించినా ఆ బైబిల్ని వదులుకోలేకపోతున్నా. ఆ బైబిల్ నాకు కావాలి. మా అమ్మ తీసేయమన్నా, మా అమ్మ కొట్టినా, అరిచినా, తిట్టినా ఆ బైబిల్లో మరి ఏముందో తెలియదు, కానీ ఆ బైబిల్ నాతోనే ఉండాలి, నాకు కావాలి. అదే ఉందన్నమాట నా మనసులో. ఆ రీతిగా ఉన్నప్పుడు నేను అలాగే ఉంచుకున్నప్పుడు చాలా శ్రమలు వచ్చాయి. చాలా వెలివేయబడ్డాను, త్రోసివేయబడ్డాను, తుణుకిరించబడ్డాను. అట్లా ఇట్లా మీకు మాటల్లో చెప్పలేను, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ యొక్క నొప్పి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మరి అలాగే తల్లితో శోధన వచ్చినప్పుడు మరి నేను పెద్ద మనిషిని కావడం జరిగింది. నేను పెద్ద మనిషిని అయిన తర్వాత మా తండ్రి గారు మరి ఇంకా వివాహం చేయాలి కదా, మరి డబ్బులు బాగా సంపాదించాలి అని చెప్పి సౌదీ దేశం వెళ్ళిపోయారు. ఆయన సౌదీకి వెళ్ళిపోవడం వల్ల ఇంకా తల్లి దగ్గరే కదా మనం ఉండాల్సింది, ఇంకా తల్లి దగ్గరే ఉన్నాము. మరి యేసు ప్రభు గురించి కానీ ఆయన శక్తి గురించి కానీ మా తల్లి గారికి తెలియదు. ఆమెకు తెలిసిందంతా ఖురాను, నమాజు, ఇవే ఆమెకు తెలుసు. మరి రంజాన్, ఇవే వాళ్ళకు తెలుసు అనమాట. ఈ యేసు ప్రభు దేవుడని మరి లోకానికి వచ్చాడని అవేమి మా తల్లి గారికి తెలియదు. అలా ఉన్నప్పుడు మరి మా నాన్న అక్కడి నుంచి మరి డబ్బులు పంపిస్తూ ఉన్నప్పుడు మా తల్లిగారు మరి వారికి ఉంటారు కదా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మరి మా అమ్మ చాలా అమాయకురాలు అనమాట. ఎవరైనా బాధలో ఉండి ఏడుస్తే వాళ్ళకి ఆమె దగ్గరుండి ఇచ్చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఆమెది. ఆ రీతిగా ఉన్నప్పుడు కానీ ఆమెలో వ్యతిరేకమైన దురాత్మ
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఆమెలో పనిచేస్తూ ఉంది ఆ సాతాను. ఆ రీతిగా ఆమె అలా ఉన్నప్పుడు మా నాన్న అక్కడి నుంచి డబ్బులు పంపించడం, వారి బంధువులకి అమ్మగారు ఇవ్వడం, మరి ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా మరి ఆయన చేయడం. 2 సంవత్సరాలకు ఒకసారి ఆ దేశం నుండి మా నాన్నగారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు మరి అకౌంట్ బుక్ అంతా చూస్తే లక్షలు పంపించి ఉన్నాడు. మరి ఇదంతా ఏమైపోయిందని అడిగినప్పుడు మరి ఖర్చు అయిపోయింది, కుటుంబం కదా, పెద్ద కుటుంబం కదా అని మా అమ్మ చెప్పినప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, అప్పటికి నేను 10th క్లాస్ చదువుతున్నా. మరి బయటికి ఒక రోజు నన్ను తీసుకుపోయాడు మా నాన్న. తీసుకెళ్ళి, అమ్మా మీకు అమ్మగారు ఏమేమి వండి పెడుతున్నారు, మన ఇంటికి ఎవరెవరు వస్తారు, మరి నాన్న చాక్లెట్ తీపిచ్చినాక మరి నేను చెప్పేశానన్నీ. మన ఇంటికి వాళ్ళ చెల్లెలు వస్తుంది, వాళ్ళ అన్న వస్తాడు, వాళ్ళ బంధువులు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ ఇంత దబరాలు పెట్టి వండేస్తుంది అని చెప్పేశాను. వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అని చెప్పేశాను. మరి నాన్న గమ్ముకుంటాడా? మరి ఇంటికి వచ్చినాక ఫుల్ ఫైటింగ్ అమ్మకి నాన్నకి. నేను పంపించిందంతా కూడా నువ్వు ఇలా చేసేసావా అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు అప్పుడు అనిపించింది, నేను చెప్పినందుకే వీళ్ళు కొట్లాడుకుంటున్నారేమో. కొంచెం జ్ఞానం ఉండిందన్నమాట. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నా, ఇంకా నాన్న ఏం చెప్పాడు, విడాకులు ఇచ్చేస్తానని చెప్పేశాడు, వెళ్ళిపోమన్నాడు అమ్మని. ఆ సమయంలో నేను అనుకున్నాను, వీళ్ళిద్దరు ఇడిపోతే మరి మేమేమైపోవాలా అని నాకు కూడా కొంచెం భయము బాధ కలిగింది ఆ సమయంలో. ఆ రీతిగా ఉన్నప్పుడు నాన్న మళ్ళా తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన డబ్బులు పంపించలేదు. మరి నేను చెప్పడం వల్లే కదా డబ్బు రాకుండా పోయింది. ఇంకా కాస్త కోపం ఎక్కువైపోయింది మా అమ్మగారికి. యేసుప్రభుని నమ్ముకునేందుకు ఒక కోపము, మళ్ళా డబ్బులు రానియకుండా. ఏమండి, ఎవరైనా డబ్బులు రానియకుండా చేస్తే గమ్ముకుంటారండి? మనకు ఖర్చులకు కావాలా, తినేదానికి కావాలా లేదా, కుటుంబ పోషణకు కావాలా లేదా? మరి ఆ రీతిగా ఇంకా ఆమె కోపాన్ని నేను రేపాను. ఇంకా కోపం ఎక్కువైపోయింది. అట్లా కోపం ఎక్కువైపోవడం వల్ల మా ఇద్దరికి ఒక వ్యతిరేకత. నేను మంచి మాట్లాడినా మా అమ్మకి చెడుగానే వినపడుతుంది. అలాగా ఎలా దాపరించావు, నా కడుపున ఎలా పుట్టావు నువ్వు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చిన్నతనంలో అంత ఓర్పు, అంత సహనం మనకు ఉంటుందా? ఉండదు. మరి చాలా దుఃఖపడేదాన్ని, చాలా బాధపడేదాన్ని. మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అమ్మ మనసు చాలా గాయపరిచాను, చాలా కఠినమైపోయింది. మరి నేను భోజనం చేయకపోయినా తినమ్మా అని చెప్పే అంత ప్రేమ కూడా అక్కడ లేదు, కనిపించట్లేదు. ఆ రీతిగా యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి తల్లి ప్రేమ కోల్పోయాను పూర్తిగా. తల్లి ఉంది కానీ ప్రేమ తెలియదు. ఆ రీతిగా నేను అక్కడ ఆ రీతిగా వస్తూ మరి చూస్తూ, మరి తల్లి ప్రేమ లేకుంటే మరి చిన్నతనంలో ఎలాగుంటుందంటే ఆ బాధ అర్థమవుతుందా మీకు? మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లి ప్రేమ లేకుంటే అది అంత బాధ కాదు. అది ఇంకా ఇంతవరకు నాకు లోటుగానే ఉంది. అలా ఉన్నప్పుడు కానీ ఆ బైబిల్ని వదులుకోలేదు. ఆ బైబిల్ నాకు కావాలి. ఆ బైబిల్ కావాలంటే అమ్మ ప్రేమ లేదు, ఆమెలో వ్యతిరేకత వచ్చింది. అలా ఉన్నప్పుడు అలా జరుగుతూ మరి నాన్నగారు డబ్బులు పంపిక ఎవరైతే బంధువులు వాళ్ళంతా వచ్చి తినిపోయారు కదా, వారు కనీసం ఒక మూట బియ్యం కానీ లేకపోతే ఖర్చులకు డబ్బులు కానీ ఇంకా ఆ వైపు చూడలేదు, ఆ వైపు రాలేదు. ఆ వైపు రాకపోయేదానికే మరి మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? 7 మంది సంతానం. మరి ఎవరు పోషిస్తారు? ఆ సమయంలో దేవుడిచ్చిన ఆలోచన బట్టి మరి ఇంట్లోనే గారెలు, పూరీలు ఇలాంటివి వేసి, ఒక మంచం వేసి, దాని మీద ఒక బెడ్షీట్ వేసి ఆ రీతిగా ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టినప్పుడు ఆ వ్యాపారంలో వచ్చే డబ్బులు
1 కేజీ నూకలు తెచ్చుకొని గంజిలాగా చేసి మరి అందరికి పెట్టంగా మిగిలితే తినేవాళ్ళం, లేదంటే నీళ్లు తాగి పనుకుండేవాళ్ళం. తండ్రి బాగా సంపాదిస్తున్నాడు, అయినప్పటికీ కఠినమైన దినాలు ఎదుర్కొన్నాం. ఎంతో పేదరికాన్ని ఆ సమయంలో నేను చూడగలిగిన. మరి రాసుకోవడానికి నూనె ఉండేది కాదు, మరి స్నానం చేసేదానికి సోపు ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరములు ఆ రీతిగా చాలా శోధించబడ్డాం. మరి అదే మేముండేటువంటి ఏరియాలో నుంచే ఒక అంకులు మా నాన్న ఉండేటువంటి దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి చెప్పాడు, మీ పిల్లలు ఇలా కష్టపడుతూ ఉంటున్నారు, మరి నువ్వు ఇక్కడేమో చాలా బాగుంటున్నావు అని చెప్పినప్పుడు, అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయండి. ల్యాండ్ ఫోన్కి ఫోన్ వచ్చి తండ్రి గారు ఎంతో దుఃఖపడుతూ ఏడుస్తూ ఫోన్ మాట్లాడి, వారంతా ఏమైపోయారు, మీరు ఈ రీతిగా కష్టపడుతుంటే వాళ్ళు ఎలా చూస్తూ ఉంటున్నారని చెక్కుల మీద చెక్కులు పంపించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మళ్ళా డబ్బు రావడం స్టార్ట్ అయింది, మళ్ళా ఖర్చు అయిపోవడం మొదలైంది. తర్వాత నాన్నగారు వచ్చారు, మళ్ళా నాకు అకౌంట్ చేపించారు. అంటే భార్య మీద నమ్మకం లేక బిడ్డకు చేపించావా అన్నదా తల్లి? ఖచ్చితంగా. మళ్ళా 3వ శోధన, యేసు ప్రభువు నమ్మినందుకు 1 శోధన, తల్లిదండ్రులకు కొట్లాట పెట్టినందుకు 2వ శోధన, మళ్ళా ఆమె పేరుతో డబ్బు రాకుండా నా పేరుతో డబ్బు రావడం 3వ శోధన. దేవునికి స్తోత్రం. పూర్తిగా అమ్మకు నాకు మాటలే పోయినాయి. దేవునికి స్తోత్రం. ఇంకెవరున్నారు మాట్లాడేవారు? ఇంకా కుక్క మీద నక్క మీద పెట్టి తిట్టడం కూడా మొదలైపోయింది. ఆ బోగులు బొచ్చలు పగలగొట్టడం కూడా మొదలైపోయింది. ఆ రీతిగా మా ఇద్దరి మధ్యలో ఆ వ్యతిరేకమైన దురాత్మ అలా జగడాలు పెట్టడం మొదలుపెట్టింది. ఆ రీతిగా మరి డబ్బులు రావడం, నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చి వేయడం, పిల్లలందరినీ స్కూల్కి తీసుకుపోయి వదలడం, మరి ఇంట్లో వంట కూడా నేనే చేసేదాన్ని. కానీ తల్లితో ప్రేమ అనే సంబంధం పూర్తిగా కోల్పోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి అలాగే కొనసాగుతూ నాన్నగారు వస్తూ పోతూ ఉండేటువంటి ఆ సమయాలలో మరి ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను తలపైన ముసుకేసుకొని ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేస్తుంటే మా అమ్మ వచ్చి, అయ్యో ఆ కులంలో కలిసిపోయింది, ఈ కులంలో కలిసిపోయింది, దొబ్బేయండి బయటికి అని చెప్పేసి గట్టి గట్టి కేకలేస్తూ ఉండింది. నేనేం చేస్తున్నానంటే, ప్రభువా మా అమ్మ ముసుకేసుకొని ప్రార్థన చేయాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. అంటే ఆమెకి ఇంకా ఎక్కువ కోపం రేపుతున్నా నేను. ఆమె కూడా ముసుకేసుకొని ప్రార్థన చేయాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మళ్ళా తర్వాత మా నాన్నగారు వచ్చారు. వారు ఏదో మసీదులో ఏదో మొక్కుబడి చేస్తున్నారంట. అంటే నాకు బాగలేదంట చిన్నతనంలో, అప్పుడు ఏదో మొక్కుబడి చేశారంట వాళ్ళు. మరి ఆ బండలు వేయడము, ఆ మసీద్ అంతా తయారు చేపించడము అలా చేశారు. చేసి అందరికీ భోజనాలు పెట్టారు. మా నాన్న ఎప్పుడు వ్యతిరేకించలేదు, యేసు ప్రభుని నమ్మద్దు నువ్వు అని. ఆయనకు తెలియదు, అయినప్పటికీ ఆయన వ్యతిరేకించలేదు. మరి అక్కడి నుంచి భోజనం తెచ్చి మా నాన్న అన్నారు, అమ్మా నీకోసమేమ్మా ఇది చేసింది, కొంచెం తినమ్మా అని చెప్పారు. చెప్పినప్పుడు నేను చెప్పాను, నాన్న నేను తినను నాన్న అని చెప్పాను. అయితే ఆయన ఎక్కువ ప్రెజర్ పెట్టలేదు, కానీ మా అమ్మ అయితే చివాట్లు పెట్టింది. ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో అని కూడా చెప్పింది. ఆ తీసుకొచ్చిన అన్నం కూడా గట్టిగా కింద పడేసింది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి నా పేరు చెప్పలేదు కదండి మీకు, నా పేరు హుస్సేన్ బి. ఏమ్మా ఎవరికన్నా తెలుసా ముస్లింలో? హుస్సేన్ బి నా పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు హుస్సేన్ బి. యేసుక్రీస్తులో జన్మించిన తర్వాత రూతు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి పెద్దవాడు మరి పెద్ద అయిపోయాడు మా పెద్ద తమ్ముడు. ఆయనకి జ్ఞానం వచ్చింది. మరి అమ్మ శోధనే గాక, అమ్మలోనే సాతాను గాక, ఈయనలో కూడా సాతాను ప్రవేశించింది. ఇంకా ఆయన కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎలాగా? నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు, మాకు మ్యారేజ్ కాకుండా చేస్తున్నావు నువ్వు. ఆ యేసు ప్రభుని తీసుకొచ్చి ఆయన ఒక ప్రవక్త,
మళ్ళా తర్వాత కొంతమంది సిస్టర్లు ప్రార్థన చేసేదానికి ఎవరో గృహానికి దర్శించేదానికి వెళ్ళారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు కడపత్రాలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అక్కడ చర్చి ఉంది, అక్కడ చర్చిలో ఇట్లా మీటింగ్ ఉంటుంది అని చెప్పారు. చెప్పినప్పుడు మళ్ళా చర్చికి కూడా పోవడం మొదలు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చర్చికి వెళ్ళాను. అక్కడ జోసెఫ్ గారు అనేసి పాస్టర్ గారు ఉండేవారు, గ్లోరీ పాస్టర్ ఉండేది అక్కడ. మరి అక్కడ చర్చికి వెళ్తూ మరి ఎవరైనా దైవ సేవకులు వస్తే వంట పరిచయంలో సహాయంగా ఉండేదాన్ని, అంట్లు తోమేదాన్ని, ఊడ్చేదాన్ని, చాపలు వేసేదాన్ని, కుర్చీలు వేసేదాన్ని. అలాగే పరిచర్యలో పాస్టర్ గారిని మ్యారేజ్ చేసుకోక ముందు నుంచి కూడా నేను వాడబడేదాన్ని. వారితో కలిసి పార్కులకు వెళ్ళి కడపత్రాలు పంచేదాన్ని, రైల్వే స్టేషన్కి వెళ్ళేదాన్ని, బస్ స్టాపులకు వెళ్ళేదాన్ని. ఇంటింటికి వెళ్ళి డోర్ తట్టి వాళ్ళని కడపత్రాలు ఇచ్చి, అమ్మా 2 నిమిషాలమ్మా, 2 నిమిషాలు నా మాటలు విన్నమ్మా అని వారిని బతిమలాడడం. మరి ఆ యొక్క యోహాన్ పత్రిక ఉంటుంది కదండి, అదంతా ఒక పుస్తకం లాగా తయారు చేసి మరి దానికి ఇంతని వేళ చెప్పి ఉంటారు మా పాస్టర్లు. అది 5 రూపాయలు 10 రూపాయలు చెప్పి ఉంటారు మాకి. మరి వాళ్ళ దగ్గర చిల్లర లేనప్పటికీ ఆ డబ్బులు మేము మందిరానికి ఇచ్చి ఆ యొక్క బుక్కుని వారికి ఇచ్చి దేవుని యొక్క సువార్తను, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడమ్మా, పాపులు రక్షించడానికి వచ్చాడమ్మా, ఆయన ప్రాణం పెట్టాడమ్మా, ఆయన నమ్ముకుంటేనేమ్మా పరలోక రాజ్యము అని చెప్పి సువార్త చేయడం కూడా నేను మొదలు పెట్టాను. సేవకులతో నడవడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇంకా మా పెద్ద తమ్మునికి చాలా కోపం వచ్చేసింది. బైబిల్ పట్టుకొని పోవడము, చర్చికి పోవడము, రావడము ఇలా ఉన్నప్పుడు మరి నేను కూడా 10th క్లాస్ అయిపోయినాక నర్సింగ్ చేశానండి. నర్సింగ్ అయిపోయింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేదాన్ని నేను. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాను. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఈ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. మరి ఆయన పరిచయం అయ్యి ఆయన వస్తూ పోతూ మరి ఒకరోజు మరి పెళ్లి చేసుకుందామని కూడా అడిగాడు. మరి పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు మరి పాస్టర్ గారికి చెప్పాను, మా అమ్మ కులపిచ్చిదండి, మా అమ్మ ఒప్పుకోదు, చంపేస్తుంది అంటే అప్పుడు అమ్మ అంటే భయం, ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఈరోజు ఇంటికి పోతే ఏమంటదో అలా వెళ్ళిపోయాను. ఆ రీతిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒకరోజు ఆయనకి కూడా కోపం ఎక్కువైపోయి చంపగీసి చల్లని ఒక దెబ్బ కొట్టాడు. నువ్వేమన్నా అందగత్తవా, ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకో అని అడిగాడు. అడిగినప్పుడు నేను చెప్పాను, మా అమ్మ ఒప్పుకోదయ్యా, మా అమ్మ ఒప్పుకోదు. మా అమ్మ ఎవరన్నా మామూలుగా వస్తారు కదండి, పండ్లు అమ్ముకుంటూ రోడ్ల మీద వస్తూ ఉంటారు కదా, వీధులు అమ్మడి. వాళ్ళు వచ్చి ఏదన్నా నీళ్ళు అడిగారనుకోండి, ఆ నీళ్ళు కూడా ఆమె గ్లాస్తో ఇచ్చిందనుకో, ఆ గ్లాస్ మళ్ళా తీసుకోరు. అంత కులపించామా. మరి హిందువుని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. మరి ఆయనకేమో చదువు ఉంది, చదువు ఉంటే ఒప్పుకోవాలిగా. ఆయనని నేను అన్నప్పుడు మళ్ళీ మా తమ్ముళ్ళతో మాట్లాడడం, మళ్ళీ తర్వాత మా నాన్నగారు వ్యతిరేకించలేదు. మా నాన్నగారు ఒప్పుకున్నారు. మన తల్లిగారు చివరిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టింది. దానికి ఏమైనా వ్యతిరేకిస్తాడేమో, ఆడికి అయిపోతుందని. కానీ పాస్టర్ గారు రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకున్నారు. ఇరువైపులా వాళ్ళు మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసి మరి మాకు ఆ రీతిగా వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత బెంగళూరులో జాబ్ చేస్తారు పాస్టర్ గారు. మరి బెంగళూరుకి వెళ్ళిపోయాం. అప్పుడు నేను అనుకున్నా, ఇంకా తల్లిగారి గృహాన్ని వదిలేస్తున్నాను కదా. అంటే తల్లిగారి గృహం నుండి వెళ్ళేటప్పుడు చాలామంది ఏడుస్తారు, తల్లిదండ్రులు వదిలిపోతున్నాం అనేసి కదండి, ఏడుస్తారు. నేనేమనుకుంటున్నా, అబ్బా ఇంకా బైబిల్ చదువుకోవచ్చు, చర్చికి పోవచ్చు, ఇంకా నాకు తిరిగే లేదు నా ఆలోచన. అంటే ఆయనతో ముందే ఒప్పందం, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను చర్చికి వెళ్తానని చెప్పాను. పెళ్లి చేసుకోకముందే చెప్పాను. ఆయన ఏమన్నాడు, అభ్యంతరపరచను, చర్చికి తీసుకెళ్తాను, తీసుకొస్తానని చెప్పాడు.
మళ్ళీ ఆయన ఏం చెప్పాడు, నేను గుళ్ళకు పోతాను, టెంకాయలు కొడతాను అని ఆయన చెప్పాడు. నేను చెప్పాను, నిన్నేం ఆటంకపరచాను నేను అని నేను చెప్పాను. ఎందుకంటే ఒకరిపైన ఒకరికి లవ్ ఉంది కదా, ప్రేమ. మరి ప్రేమించుకున్నాడు కావాలంటే కొన్ని షరతులకు మనం లోపడాలి కదా. కాబట్టి నా దేవుని నేను వదులుకోను, నా దేవుని నేను వదులుకోనని మరి ఆ పాస్టర్ గారు చెప్పారు. అన్నప్పుడు నేను అనుకున్నా, ప్రార్థన చేస్తే దేవుడే నేను మార్చేస్తానులే అని నా మనసులో అనుకున్నా. మరి పాస్టర్ గారు అనుకున్నారు, నా మీద ఉండే ఆమె ప్రేమకి నా వైపు వచ్చేస్తుందిలే అని ఆయన అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఉండి మేము బెంగళూరులో ఫ్యామిలీ ఉండడం జరిగింది. మరి ఒక వారం 10 రోజులు బాగా ఉన్నామండి. మళ్ళా తర్వాత మా ఇద్దరి మధ్యలో వ్యతిరేకత, కొట్లాటలు. మరి పాస్టర్ గారికి చాలా కోపం ఎక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ. వెంటనే కొట్టేస్తాడనమాట. ముందు మాటలు లేవు, మాట్లాడదే లేదు, తన్నడమే, నోట్లో ముక్కులో రక్తం వచ్చేయాలంతే. ఆ గోడ తగిలితే తలకాయ పగులుతుందని అలాంటి ఆలోచనలు ఏం లేవు. అక్కడ తంతే ఆడిపోయి పడేదాన్ని, ఇది వాస్తవం. అలాగా ప్రతిరోజు అలానే కొడతా ఉన్నాడు. ఎంత ప్రేమను దెబ్బలు తట్టుకోవద్దా? ఈ శరీరం దెబ్బలు తట్టుకోలేకపోతుంది. ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం చేశానంటే, రంజాన్ మాసం వచ్చింది. అమ్మగారు ఎలాగో ఫోన్ చేశారు, రంజాన్కి రండి అని. అప్పుడు చెప్పినప్పుడు నేను తల్లిగారింటికి వెళ్తానన్నప్పుడు పాస్టర్ గారు 2 ఫోన్లు పగలగొట్టేశాడు. తల్లిగారింటికి పోతానని చెప్పకూడదంట, భర్త దగ్గరే ఉండిపోవాలంట అని చెప్పారు. చెప్తే మరి ఆమె రమ్మంటుంది కదా, నేను ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని. ఆ దెబ్బలు తట్టుకోలేను కదా, నా వల్ల కావట్లేదు, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అన్నా నేను. మరి భర్త అంటే ఇష్టమే, కానీ దెబ్బలు ఓర్చుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. ఆ సమయంలో మరి పంపించాడు పాస్టర్ గారు. పోయాను, వెళ్ళిపోయాను. అక్కడ శోధనే, ఈడ శోధనే. చాలా సందర్భాలలో చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకు ఈ బ్రతుకు? యేసుప్రభుని వదలలే, ఇలా చూస్తే భర్తను వదలలే, అలా చూస్తే తల్లిగారు కూర్చున్నాను. ప్రభువా, చాలా సందర్భాలలో చెప్పాలంటే 4 సార్లు నేను చనిపోవాలనుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలతో యేసుప్రభుని వదులుకోలేక, వీరిని మార్చుకోలేక, వీరికి సమాధానం చెప్పలేక, చెప్పాలంటే చిన్నతనం నుంచి నాది రోత జీవితం, కన్నీటి జీవితం. ఒక పేపరు చినిగిపోతే అతకగలదండి? చినిగిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం. అలాంటి నా జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆ రీతిగా తల్లిగారింటికి వెళ్ళిపోయాను. 2 సంవత్సరములు మరి భార్యాభర్తల మేము విడిపోయాం. విడిపోయినప్పుడు కూడా అక్కడ కూడా ప్రార్థనే, నీ చిత్తములో ఉండే ప్రభువా మమ్మల్ని జతపరచు, మార్చు, నీకు అసాధ్యమంటే ఏది, నన్ను రక్షించుకున్నావు కదా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే ఒకరోజు పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగా ఏడ్చాడు ఫోన్లో. మళ్ళా జాలి కలిగింది నాకు. మరి ఆయనకి చిన్నతనంలోనే తల్లిపోయింది, అందుకేనేమో ఆయన ఈ రీతిగా ఉన్నాడేమో అని అప్పుడప్పుడు నాకు మనసులోకి వస్తుంది ఆ మాట. ఆయన ఆర్చినప్పుడు, కోపడినప్పుడు, కొచ్చినప్పుడు ఆ మాటను గుర్తు చేసుకొని నేను సర్దుకొని వెళ్తాను. ఆ సమయంలో ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు ఏది రైట్ అంటే అదే రైట్ అన్నాడు. మరలా తీసుకొని వచ్చేసాడు. మళ్ళా తీసుకొని వచ్చిన తర్వాత వారం రోజులు మాత్రమే, ఎప్పుడు నా చేతికి జీతం ఇవ్వనటువంటి ఆ పాస్టర్ గారు జీతం ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. మారిపోయాడు అనుకున్నా. మళ్ళా వారం అయిపోతానే మళ్ళా కొట్టడం స్టార్ట్ చేశాడు. మరి సినిమా టికెట్లు బుక్ చేసేవాడు, సినిమాకి వెళ్ళాలంటాడు, పార్కులకు వెళ్ళాలంటాడు, బయట ఎంజాయ్, బైక్లో పోతూ ఎంజాయ్ చేయాలంటాడు, హోటల్లో భోజనం చేయాలంటాడు, ఆయనకి సెలవు వస్తే ఇంట్లోనే ఉండకూడదు అంటాడు.
ఫుల్ వ్యతిరేకత. నేనేమో చర్చి ఆదివారం వస్తే చర్చికి వెళ్ళిపోవాలా, బలలో చేయి వేయాలా అని నేను. ఆయన యొక్క స్వభావము, ఆయనకున్న అలవాట్లు, నాకున్న అలవాట్లు సెట్ కావట్లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. 5 సంవత్సరాలు అయిపోయింది. మరి పాస్టర్ గారిలో ఏ మార్పు లేదు. మరి 5 సంవత్సరములు పూర్తి అయిపోయింది. ఒకరోజు నేను వెళ్ళే చర్చిలో మీటింగ్ జరుగుతుంది. అయ్యా ఒక్కసారి నువ్వు వచ్చి వెళ్ళిపో అని చెప్పాను. నేను బతిమిలాడాను, రిక్వెస్ట్ చేశాను. వచ్చాడు. వస్తానే మరి పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించాను. తనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం, పాటలు పాడడం, మరి సమాధానంగా మాట్లాడడం, ఆ రీతిగా ఉన్నాడు. ఆ రీతిగా ఉంటూ చర్చికి నడుస్తూ మరి దేవుడు రక్షించాడు. రక్షణ, మారు మనసు మరి కలిగినది. మరి సంవత్సరం రోజులు మాత్రమే పాస్టర్ గారు ఉన్నారు రక్షించబడినాక. సంవత్సరం తర్వాత కోవిడ్ దేశానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దానికి ముందు ఒక విషయం జరిగిందండి. యూరోప్ దేశానికి వెళ్ళారు పాస్టర్ గారు. 6 లక్షలు ఖర్చు పెట్టి మరి అక్కడేమో గల్ఫ్ కంట్రీకి వెళ్తారు, అరబ్బీ కంట్రీకి వెళ్తారని ఒక దైవ సేవకుడు ప్రవచనం చెప్పాడు. మరి అనేకమైనటువంటి పిల్లలకి తల్లి అవుతుంది అని ప్రవచనం చెప్పాడు. మమ్మల్ని ఇద్దరిని నిలబెట్టినప్పుడు మరి పాస్టర్ గారు ఏం చేశారంటే యూరోప్కి వెళ్ళిపోయారు. యూరోప్కి వెళ్ళిపోయినప్పుడు అంటే అరబ్బీ కంట్రీకి వెళ్తానన్న ప్రవచనము యూరోప్కి వెళ్ళిపోయారు. మరి దేవుడు చెప్పిందే కదా జరుగుతుంది. మరి సాతాను యూరోప్ తీసుకెళ్ళిపోయింది. 3వ రోజు మళ్ళా తిరిగి రిటర్న్ అయిపోయారు. మరి అక్కడ ఎక్కడ కూడా పోలీసులు పట్టుకోకుండా క్షేమంగా ఇంటికి చేర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఇలాగే బైబిల్ పట్టుకొని, ప్రభువా ఇంతవరకు నా సొంత ప్రయత్నాలు చేశాను నాయనా, ఇదిగో ఇప్పుడు నీ నీతి నీ రాజ్యాన్నే వెతుకుతా ప్రభువా. ఆ రోజు పాస్టర్ గారు ఏమో ప్రవచనాలు చెప్పారు. మాకు సేవ వద్దు నాయనా, మేము విశ్వాసులు ఉంటాం, పాస్టర్లకు సపోర్ట్గా ఉంటాం, ఆదివారం మందిరానికి వెళ్తాం, ఈ జీవితం మాకు చాలు, మాకు సేవ వద్దు ప్రభువా అని చెప్పాను. మేము లోపడలేదు. నేను కూడా సేవ అంటే భయపడ్డాను, నాకు వద్దని చెప్పాను. మరి ప్రవచనాలేమో వాళ్ళు ప్రవచించారు, కానీ సేవ అంటే నేను అంగీకరించట్లేదు. అలా నేనున్నప్పుడు ఇద్దరం కూడా ఒకే మాట మీద ఉన్నాం. మరి 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి. ఉన్న ఇల్లు పోయింది, ఉన్న బైక్ పోయింది, ఉన్న ఉద్యోగం రాజీనామా చేసేసారు, రిజైన్ చేసేసారు. పాస్టర్ గారు యూరోప్ పోతున్నారు అనేసి 2 వెళ్ళిపోయాయి. మళ్ళా తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. 19వ రోజు కోవిడ్ దేశం నుండి ఉచితంగా వీసా వచ్చింది. ఆ వీసా మనం తీయాలంటే 5 లక్షలు అవుతుంది. మనం పోగొట్టుకున్న డబ్బుని దేవుడు ఆ వీసా రూపంలో ఉచితంగా మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా వీసా రావడం, మరి ఆ రీతిగా మరి కోవిడ్ దేశానికి పాస్టర్ గారు వెళ్ళారు. మరి పాస్టర్ గారు వెళ్ళినప్పటికీ నేను మా తల్లి గారి కుటుంబంలో లేను. నేను సపరేట్గా బెంగళూరులోనే ఒక ఇల్లు తీసుకొని నేను దైవ సేవకులకి దగ్గరగా ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే నా అలవాట్లు, నాకున్న ఆలోచనలు, వారికి ఉన్న అలవాట్లు మాకు సెట్ కావు. ఎందుకంటే నాకు ప్రార్థన కావాలి, మందిరము కావాలి. మరి వారు అన్ని జనాంగంగా ఉంటున్నారు కదా, మరి ప్రార్థన చేస్తూ వస్తున్నాను, ప్రభువా నేను మాత్రమే పరలోకములో ఉండుట కాదయ్యా, మరి నా అన్న తమ్ముళ్ళు ఉండాలి, నా తల్లిదండ్రులు ఉండాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు ఏమైందంటే మా నాన్నకు ఫెరాసిస్ వచ్చిందండి. 2 కళ్ళు షుగర్ వల్ల పోయినాయి. ఫెరాసిస్ వచ్చినప్పుడు మరి డాక్టర్లు వచ్చి నరాలు చిక్కిపోతూ ఉంటున్నాయి బ్రెయిన్లో, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు.
ఆ సమయంలో మరి ఇంకా మేము ఏం చేయాలో మాకు తెలియక మరి ఒక పెద్దగా ఉంటారు కదా ఊళ్ళో, ఆయన పోయి హాస్పిటల్లో సంతకం పెడితే మా నాన్న ఉంచారు అక్కడ. లేదంటే తీసుకువెళ్ళిపోమన్నారు. అక్కడ ఉంచారు. మరి డాక్టర్లకు చెప్పాము, మీ ప్రయత్నం మీరు చేయండి, మేము తీసుకువెళ్తాము అని చెప్పాము. ఆ రోజు రాత్రి మా అమ్మ నా దగ్గరికి వచ్చి, నువ్వు యేసు ప్రభుతో మాట్లాడతావు కదా, మరి నీ దేవుడు మీ నాన్నను బ్రతికిస్తాడా లేదా చనిపోతాడా, మరి నువ్వు అడిగి నాకు చెప్తావా? మరి యేసు ప్రభు బ్రతికిస్తే నేను నీ దేవుని నమ్ముకుంటాను అనేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా మరి మా నాన్న బ్రతుకుతాడా చనిపోతాడా, తండ్రి నువ్వు బయలుపరిచయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను కార్యం చేయగా తిప్పగల వారు ఎవరున్నారు అనే ఒక స్వరం నాకు వినపడింది. ఆ స్వరం వినపడినప్పుడు ఉదయాన్నే మా అమ్మగారికి చెప్పాను, అమ్మ దేవుడు బ్రతికిస్తాడంట, నేను కార్యం చేయగా తిప్పగల వారు ఎవరు అంటున్నాడంటే, అదంతా నాకు తెలియదు, మీ నాన్న బ్రతికితే నేను నీతో పాటు చర్చికి వస్తాను అని చెప్పింది అమ్మగారు. సరే, ఆ యొక్క దేవుడు ఆ వాయిస్ మాట్లాడిన 3వ రోజు కళ్ళు వచ్చాయి, చెయ్యి వచ్చింది, కాలు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కార్యం జరిగిన 15 సంవత్సరాలు ఈ భూమి పైన మా నాన్న బ్రతికాడు. దేవునికి మహిమ. ఆ రీతిగా మరి మా నాన్నకు బాగైంది కదా, మరి మా అమ్మ నమ్ముకోవాలి కదా, మరి చర్చికి రావాలి కదా, రావట్లేదు. మాట ఇచ్చింది, మళ్ళా మాట తప్పిపోయింది. నీకు కదా బాగా చేసింది దేవుడు, నువ్వు పోవాలా అంటుంది మా నాన్న. మరి ఆమె కదా వస్తానని చెప్పింది, నీకు కదా నేను చెప్తున్నా, అమ్మ అలా ఉంటే మళ్ళీ శోధనలో పడిపోతావు, మరి చర్చికి రావాలని నేను అంటున్నా. ఆమె బంధువులు, ఆమె వెనుకునేటువంటి ఆ జనము, వాళ్ళందరితో ఆమె భయపడుతుంది, జరుగుతుంది. పోతే అవమానమేమో, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని. కానీ మా నాన్నగారు మాత్రం చక్కగా వైట్ షర్ట్ వేసుకొని, వైట్ ప్యాంట్ వేసుకొని, అదే పనిగా టైలర్ దగ్గర కుట్టించుకొని ఆయన చర్చికి వచ్చాడు. చర్చికి రావడం, ఉండడం, ఆ రీతిగా 1 సంవత్సరం తర్వాత ఎవరికి, కుటుంబంలో ఎవరికి చెప్పకుండా పోయి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన రక్షించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నాన్నకు రక్షణ కలిగింది. మళ్ళా తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మా నాన్నకే మళ్ళా మొలలంటే తెలుసండి మీకు, ఫైల్స్ వెనక భాగంలో వస్తుంది. ఈ బొట్టకడ ఈ ఏలంతా ఆయనకి స్వరంగం లాగా లోపలికి పోయిందనమాట. అది ఒక పురుగంట, అది తినేస్తుందంట లోపలంతా. ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్ చేయకపోతే మనిషికి ప్రమాదం అని చెప్పారు. ఇంకా ప్రమాదం అని చెప్పినప్పుడు మళ్ళా కాలు చెయ్యి పడిపోతుందంట, మత్తిస్తారంట వాళ్ళు ఆపరేషన్ అప్పుడు. మళ్ళా ఈ కాలు చెయ్యి పడిపోయే సూచనలు ఉన్నాయి, మరి ఆపరేషన్ చేయకూడదు అని డాక్టర్లు చెప్పారు. మరి ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం, ఆపరేషన్ చేసిన ప్రమాదం అని చెప్పేసి ఇంట్లోనే మేము 40 రోజులు ప్రేయర్ పెట్టుకున్నాం. కుటుంబంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభువా మరి చేస్తే ప్రమాదం, చేయకపోతే ప్రమాదం, మరి సమస్తము తెలుసు నీకు ప్రభువా, నువ్వే స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయంగా అసలు అక్కడ ఉండేటువంటి ఆ రంధ్రం లేదండి. 40 రోజుల తర్వాత లేదు. ఒక మెడిసిన్ వాడలేదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళిపోయింది. ప్రార్థన వల్లనే వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పాలి కదా, మరి మీరు తప్పట్లు కొట్టాలి కదా. దేవునికి మహిమ. హల్లెలూయా. బోర్ కొడుతుందండి, వినాలనుకున్నారు. బోర్ కొడుతుందంటే మరి ఆపేస్తాను, చెప్పాలా? దేవునికి మహిమ. ఆ రీతిగా నాన్నకి స్వస్థత కలిగింది. ఆ స్వస్థత కలిగిన తర్వాత అమ్మగారు చర్చికి రావడం మొదలుపెట్టారు. అమ్మ చర్చికి రావడం, పోవడం, ఆ రీతిగా మళ్ళా బంధువులు దూషించడం. మళ్ళా కొంతమంది ఆ మసీదులో ఉంటారు కదా, ముల్లాలు, హజరతులు, వాళ్ళు వచ్చి మా ఇంటికి, ఇదిగో
నువ్వు చర్చికి వెళ్తే మాలేకి నిన్ను రానియం, నువ్వు చచ్చిపోతే మా యొక్క దాంట్లో బూడ్చం, నీకు స్థానం లేదు, నువ్వు అలా చేయడం తప్పు, నువ్వు పరలోకానికి, అంటే మనం పరలోకం అంటాం, వాళ్ళ జీనత అంటారు, నువ్వు అక్కడికి పోవు, నువ్వు నరకానికి పోతావు అని వాళ్ళ భాషలో చెప్పారు. ఎంత వార్నింగ్ ఇచ్చినా మా నాన్న అన్నాడు, నేను చర్చికి పోయేదేనయ్యా, బైబిల్ తీసుకొని పోయేది. ఓకే, మీ స్థలానికి రాని ఇవ్వకండి మమ్మల్ని, మాకు లేకపోయినా పర్వాలేదు అని చెప్పాడు మా నాన్న. నన్ను బ్రతికించాడు, మరి నేను చర్చికి వెళ్ళేది అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్పి సైలెంట్ అయిపోయారు. వాళ్ళు కూడా ఇంకా లాభం లేదని చెప్పేసి గమ్ముకైపోయారు. మరి ఇంకా మా అమ్మ వాళ్ళ బంధువుల మధ్య ఆమె సిగ్గుపడుతూ అవమానంగా ఫీల్ అవుతూ అలా వస్తూ ఉంది మందిరానికి. ఆమె ఆ రీతిగా ఆమె వస్తూ ఉంటే మరి ఆమెకు కూడా దేవుడు ముళ్ళు పెట్టాడు. కడుపులో ఆ తినే పేగుకి ఆమెకి పుండు అయిపోయింది. ఆ పుండు అయిపోయినప్పుడు దేవుడి దగ్గర ఆమె పశ్చాత్తాపడి మరి ప్రభు అని చెప్పి, ఎవ్వరు ఏమనుకున్నా యేసు ప్రభుని నమ్ముకుండేదని ఒక స్థిరమైనటువంటి నిర్ణయించుకునింది. ఆమె కూడా రక్షించబడింది, బాప్తిసం తీసుకునింది. ఆమె కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా మా పెద్ద తమ్ముడు పెళ్ళి, ఇంకా ఆయన పెళ్లి చేయాలన్నమాట. ఆయన చెప్తున్నాడు, తల్లిదండ్రులు ఇద్దరిని నువ్వు అంటే ఏం చెప్పేవాడు అంటే, దాంట్లోకి దించేసావు, ఇంకా నాకు పెళ్ళి ఏమవుతుంది, నేను ముస్లిం చేసుకోవాలా క్రిస్టియన్ చేసుకోవాలా, అసలు నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన శోధన మొదలైంది. ఆయన నమాజ్ పట్ట వేసుకొని నమాజ్ చేయడం ఇంట్లో. మరి అమ్మ నాన్న ఒప్పుకునేవాళ్ళు కాదు. అయ్యా మేము నమ్ముకున్నాం, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పేవాళ్ళు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన వాదించేవాడే కానీ చేసుకోలే, దేవుడు నమ్ముకోలే, మా మాట వినలే. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన కూడా మ్యారేజ్ కావట్లే, ఆటంకాలే. ఒకరోజు ఏమన్నాడంటే, మీరే ప్రార్థన చేయడమ్మా ఆ సంబంధం కుదరాలని అని చెప్పి అడిగాడు. దేవునికి స్తోత్రం. ఫోటో తీసుకొచ్చాడు, మాకు చూపెట్టాడు, ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి చెప్పాము, నీకు సమాధానం ఉంది, ఈ అమ్మాయిని దేవుడు నిర్ణయించాడు నీకు అని చెప్పాడు. నాకు పెళ్ళైతే నేను బాగుంటే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా. చాలా శ్రమ పడ్డాడు, ఊర్లన్నీ తిరిగాడు, కాలేదు, ఎక్కడ సెట్ కాలేదు. ఏ రీతిగా పెళ్లిళ్ళ పేర్లు మ్యారేజ్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ డబ్బు పోసాడు, లక్షలు పోసాడు, ఎక్కడ సెట్ కాలేదు. ఈ మాట చెప్పాడు, వెళ్ళాడు, సంబంధం అయితే కుదిరింది, వాళ్ళు నిశ్చితార్థం పెట్టుకుంటామన్నారు. మరి ఆ మాసంలో రంజాన్ వచ్చిందనమాట. ఈ రంజాన్ మాసంలో మ్యారేజ్లు చేయరు, మరి ఈ రంజాన్ అయిపోయినాక చేస్తామన్నారు. వీళ్ళలో కలవరం అయిపోయింది. యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పినాను కదా, మళ్ళా వాళ్ళు ఏంటి రంజాన్ నెల అంటున్నారు, అది నిశ్చితార్థం ఏదో చేసేయచ్చు కదా, పెళ్ళి కాదేమనే భయం, పిల్లని ఇవ్వరేమో. మా తల్లిదండ్రులేమో యేసు ప్రభుని నమ్ముకున్నారు, మా అక్క యేసు ప్రభుని నమ్ముకుంటుంది, మరి నాకు ఇస్తారా ఇయ్యరా, నాకు పెళ్ళి అవుతుందా కాదా, ఇదే అనమాట. మళ్ళీ తర్వాత రంజాన్ మాసం అయిపోయినాక మరి తమ్మునికి వివాహం కూడా జరిగింది. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. వచ్చిన భార్య కూడా సువార్త చెప్పడం ద్వారా ఆమె కూడా మారు మనసు పొందింది, రక్షించబడింది. చక్కని బిడ్డలు, 2 బిడ్డలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కోవిడ్ దేశంలో మాతో కలిసి మరి విశ్వాసుల్ని మరి ఆ యొక్క వెహికల్లో తీసుకురాను తీసుకుపోను పరిచర్లో మాతో కలిసి మరి వాడబడుతూ ఉంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఒక్కొక్కరికి మా ఇంట్లో వివాహం కావాలంటే చాలా ఎక్కువగా బాధలు ఉన్నాయండి. ఆ బాధల్లో దేవుడు ఏం చేశాడంటే, ఈ కుటుంబమే భయపడుతుంది కానీ దేవుడు మాత్రము గొప్ప గొప్ప కార్యాలు చేస్తా పోయాడు. 2వ తమ్ముడికి వివాహంలోను, 3వ తమ్ముడు, 4వ తమ్ముడు, మళ్ళా చెల్లెలు ఉంటుంది, చెల్లెలికి దైవ సేవకునే దేవుడు ఇచ్చి మ్యారేజ్ చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు నెల్లూరు ప్రాంతంలో వారికి సొంత సంఘం ఉంది. ఆయన పాస్టరు, మరి ఆమె పాస్టర్మ ఈరోజు సేవ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు కూడా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నేను చెప్పడం ఏంటంటే, నువ్వు ఎవరైనా కావచ్చు, మరి నీకు నీ యొక్క బంధువులు, నువ్వు ఉండేటువంటి కులము, మతము, మరి వారంతా కూడా వెలివేసినప్పటికీ, వారెవ్వరు నీకు చేయనప్పటికీ, ఏమండి మీరు ఒక పూట భోజనం లేకున్నా మీ ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా వారు తీరుస్తారా? మరి మీకోసం ప్రాణం పెడతారా వాళ్ళు? పోనీ మీకోసం ఎంత దూరమైనా మీతో నడవగలరా? మిమ్మల్ని ప్రేమిస్తారా? మిమ్మల్ని హత్తుకుంటారా? లేదు కదా. మరి యేసు ప్రభు సమస్తము సమకూర్చేవాడు, అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా కుటుంబం అంతా రక్షించబడింది. మూడో చెల్లెలు కూడా బాప్తిసం తీసుకునింది. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. ప్రార్థన చేయండి. మరి దేవుని ఎరిగిన బిడ్డే కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాము. ఇప్పుడు తల్లిగారు మంచి ప్రార్థన పరులు, కన్నీటితో ప్రార్థన చేస్తుంది మా తల్లి. చక్కటి పాటలు పాడుతుంది. మేము అనుకుంటాం ఎప్పటి నుంచో క్రైస్తవంలో ఉన్నామా, లాగా ఉంటుందామా. ఏదన్నా ఇంట్లో బాధ వచ్చినా, ఏదన్నా బాగలేకపోయినా మొదటిగా కోవిడ్కి ఫోన్ వస్తుంది, ప్రార్థన చేయండి. ఆమె కూడా కలిసి ప్రార్థన చేస్తుంది. ఒక వాట్సాప్ గ్రూప్లో మేమంతా కూడుకొని మరి ప్రార్థనలు నడిపిస్తూ ఉంటాం. ఆ గ్రూపులోకి వచ్చి ఆమె వంతు ప్రార్థన ఆమె చేసి పాట పాడి మరి ప్రార్థనలో చక్కగా పాలు పొందుతూ ఉంటుంది. మరి ఇంటికి వచ్చినటువంటి నలుగురు కోడలకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. మరి సమయలు, గ్లోరీ, మరి బైబిల్ పేర్లే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ పక్కన ఉండే వాళ్ళు బంధువులు, మరి వీళ్ళంతా మీకు ఉద్యోగాలు రావు, మీరు ఆ పేర్లు పెట్టుకుంటున్నారు, ఇది అదేని కూడా చెప్పారు. చెప్పినప్పటికీ తమ్ముళ్ళు వెళ్ళలేదు. ఇంకా చెల్లెలు పిల్లలు వచ్చేసి వాళ్ళు సేవకే పిల్లలు, 3 పిల్లలు. మరి సాలెం, ఒక అబ్బాయి పేరు బ్లెస్సీ, మరి ఎస్తేరు, బైబిల్ పేర్లే వాళ్ళు పెట్టుకున్నారు. మరి దేవుడిచ్చిన కుమారుడు మాకు, ఆయన పేరు కూడా కేనాన్. మరి ఆయన కూడా చిన్నతనంలోనే రక్షణ కలగాలని, మారు మనసు పొందాలని, ఇట్లాంటి గ్రామాలలో సువార్తను ప్రకటించేటువంటి ఆ సేవకుడుగా దేవుడు ఎన్నుకోవాలని మీరు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి నా సాక్ష్యం? అర్థమైందా? మరి నేనేమంటున్నానంటే, దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే దేవుడు ఆయన రక్షించుకుంటాడు. నువ్వు ఏ మూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ కులంలో జన్మించినప్పటికీ, కుల మత భేదాలు లేవు మనకి. ఇక్కడ పెట్టున్నారు ఈ లోకంలో కులమని. ఉందండి మనకి కులము? యేసు ప్రభు నమ్ముకున్నవారు ఐశ్వర్యవంతులు. యేసు ప్రభు ఎవరి జీవితంలో అయితే లేడో వారు జీరో. నాకు తెలిసి జీరో. మనకు వచ్చే శ్రమలు చులకన ఇంటి. మనకు శ్రమ వచ్చినప్పుడు మనము మోకాలేసి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నెమ్మది కలుగుతుందా లేదా? మరి మనకున్న సమస్య తీరుస్తున్నాడా లేదా దేవుడు? అవునా కాదా? మరి మనం ఐశ్వర్యవంతులం, రాజు బిడ్డలం. మనం ఎవరు బిడ్డలమండి? మనం రాజు బిడ్డలం. మనం దేవునికి మహిమ. మీరు కూడా చక్కగా సువార్త ప్రకటించండి. ఒక్కొక్కరు ఒక ఆత్మకైనా సువార్త, ఒక ఆత్మైనా మీ ద్వారా రక్షించబడాలి. మరి దేవుడు కేవలం ప్రార్థన, ఆ కుటుంబం అంతా రక్షించబడడానికి ఈరోజు దైవ సేవకుడుగా మన ముందర దేవుడు నిలబెట్టినందుకు కేవలము ప్రార్థన. మరి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలలో కూడా, మరి మా ఇంటి కిందనే మేము 2nd ఫ్లోర్లో ఉంటాం. 1st ఫ్లోర్లో ఉంటుంది ఒక సిస్టర్, క్యాన్సర్తో బాధపడుతుందంట. మరి నాకు తెలియదు ఆమె క్యాన్సర్ అని. మేము ఉపవాస దినాలు వచ్చాయి, మనకి ఈస్టర్కి వస్తాయి కదా. మరి మేమేం చేసామంటే, మరి చర్చికి వెళ్ళలేకపోయాం. ఆ రోజు చర్చికి వెళ్ళలేక టైం అయిపోయిందని ఇంట్లోనే మోకరించి అక్క చెల్లెలము, మరి తల్లి, మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆ 2nd ఫ్లోర్కి, ఆ 1st ఫ్లోర్కి వినపడి ఆమె పైకి వచ్చేసింది. పైకి వచ్చి మేము చూడలేదు ఆమెని, మా మధ్యలో కూర్చొని. మరి ఆమెలో ఒక దయ్యం ఉంది. మేము ప్రార్థన చేస్తుంటే ఆమె
ఆ దయ్యపు ఆత్మ బయటకు వస్తూ ఉంది, దొల్లాడుతుందామా. మా అమ్మ చూసి నన్ను ఇలా తట్టింది, చూడు అట్లా అనేసి. చూశాను, దయ్యం వచ్చి ఉండదు. మా అమ్మ అంటుంది, ఈ గృహంలో దయ్యాలను వదలగొట్టద్దమ్మా, దయ్యాలు ఇడే ఉంటాయి అని మా అమ్మ భయపడింది. నేను అన్న, దేవుడు మనం ప్రార్థన చేస్తే దయ్యం వచ్చిందంటే దేవుడు మనకు శక్తి ఇచ్చాడు కదా, దేవునికి స్తోత్రం, ఏం కాదు, ఆ దయ్యం పోతాదిలే అమ్మా అని చెప్పాను. మళ్ళీ ప్రార్థన అయిపోయినాక మళ్ళీ సిస్టర్ మాట్లాడింది, నాకు క్యాన్సర్ ఉంది, ఇక్కడ ఒక గడ్డ ఉంది, మరి చెక్ చేస్తే క్యాన్సర్ ఉందని చెప్పారు అని చెప్పిందమ్మ. నేను చెప్పాను, మేము పలానా చోట మేము చర్చికి వెళ్తున్నాము, అక్కడ దైవ సేవకులు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీకు బాగైపోతుంది, మరి నీకు బాగైతే నువ్వు వస్తావా చర్చికి అని అడిగాను. నేను ఖచ్చితంగా వస్తాను, నాకు 2 బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడు, తల్లి ఉంది, నేను చనిపోతానేమో అనేసి కుటుంబం అంతా వేదనలో ఉంది, చాలా దుఃఖంలో ఉంది కుటుంబం అంతా అన్నప్పుడు ఆమె వాళ్ళ గృహానికి నన్ను తీసుకుపోయి అక్కడ ప్రార్థన చేయడం. అప్పటికి అభిషేకం లేదు నాకు, నేనేం పాస్టమ్మని కాదు, నీలాగే ఇలా కూర్చొని వాక్యం విని వెళ్ళిపోయేదాన్ని, విశ్వాసిగా ఉన్నాను. అలా ఉన్నప్పుడు మరి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు నార్మల్ రిపోర్ట్ వస్తేనే చర్చికి రా అని చెప్పాను నేను. చూడండి నేను ఎలా చెప్పేశాను, ధైర్యం చేసి ఎలా చెప్పానో తెలియదు నాకు, చెప్పేశాను. ఆ పోయి వారం తర్వాత చెక్ చేసుకొని వచ్చింది, ముందు రిపోర్ట్ ఏమో ఉందని వచ్చింది, వారం తర్వాత పోయి చెక్ చేసుకొని వచ్చిన రిపోర్ట్ ఏమో నార్మల్ వచ్చింది. 2 రిపోర్ట్లు తీసుకొని దైవ సేవకుని కాడికి తీసుకుపోయాను. ఇట్లా మైక్ పెట్టుకొని ఆ రిపోర్ట్లు అందరికీ చూపించి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు. పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు, మరి భార్యాభర్తలు తల్లి చక్కగా చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మనము తెలుసుకున్నటువంటి ఈ యేసయ్య ప్రేమ అనే వార్త, సువార్త, యేసయ్య లోకానికి వచ్చాడు, మన కొరికే వచ్చాడు, పాపుల కొరికే వచ్చాడు, మన కొరకు రక్తం కార్చాడు. మరి అర్థమయ్యే రీతిలో మన ఇరుగు పొరుగు కావచ్చు, మనము పని చేసేటువంటి స్థలాలలో కావచ్చు, ఎక్కడైనప్పటికీ నువ్వు ఖచ్చితంగా రక్షించబడి యేసుప్రభును నమ్ముకున్నప్పుడు సువార్తను ప్రకటించడం నా బాధ్యత. అవునంటారా కాదంటారా? మన బాధ్యత. ఒక ఆత్మనైన దేవుని దగ్గరికి మనము నడిపించాలి. మరి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఒక ఆత్మ ఈ భూమి పైన రక్షించబడితే పరలోకంలో ఏం చేసుకుంటారంట? పండగ చేసుకుంటారంట. మరి ఈ భూమి పైన ఎంతో మంది యేసుప్రభుడు ఎరగనేల వాళ్ళు ఉంటున్నారు. ఒక ప్రాంతానికి వెళితే యేసుప్రభు అంటే నీకు తెలుసమ్మా అంటే వాళ్ళు ఏం పలకట్లేదు. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఒక ప్రాంతానికి వెళ్ళాము. యేసుప్రభు అంటేనే వారికి తెలియదు. అంటే తెలియని ప్రదేశాలు ఎన్నున్నాయో, మరి రోడ్డు మార్గాలు లేనటువంటి స్థలాలు ఎన్ని ఉంటున్నాయో మనకు తెలియదు కదండి. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నా సాక్ష్యం ముగించబడిందండి. మరి వాక్యానికి సమయం ఇద్దాం మనము, లేదంటే ముగించుకుందామా? మీరే చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో తప్పట్లు కొడుతూ దేవస్థానానికి మనము మైకును అప్పగిద్దాం. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం అర్థమైందండి? ఆమె ఎవరు? దేవుని స్తోత్రం. బాగా అర్థమైనట్టు. నేను హిందూ, ఆమె ముస్లిము, నేను హిందువుని. మరి దేవుని మహాకృపను బట్టి జతపరిచి ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడు. నా పేరు ఎనేష్ పాల్, ఇప్పుడు నా పేరు రూతు పాల్. నా పేరు ఎనేష్ పాల్, నా పేరు రూతు పాల్. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. తల్లికున్నదా తండ్రికున్నదా ఈ ప్రేమ గాలి
అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నీపితివి మనుగడ ఇచ్చి నిన్ను ప్రేమించకై నన్ను ప్రేమించి ఆ మంచి కాపరి యేసయ్యా. నిన్ను ప్రేమించకై నన్ను ప్రేమించి నా మంచి కాపరి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. హల్లెలూయా. ఎక్కువ సమయం తీసుకొని నేను 2 మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. విందామా వాక్యము? విందామా? పోయి తిందామా? తినొచ్చారా? మీరు ఏమన్నా తినొచ్చారా లేదా? తినలేదా? ఆకలి అవుతుందా? అవుతుందా? కావట్లేదా? చిన్నపిల్లలు మీరు చెప్పండి, ఆకలి అవుతుందా? కావట్లేదా? అయితే విందామా? వాక్యాన్ని విందాం. ఇది కూడా ఆహారమే. దీనిని ఆత్మీయ ఆహారం అంటారు. అక్కడ దరివేసే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి పాపం. ఇందాక పాట పాడేటప్పుడు దరివేయచ్చు కదరా నాయన, ఇప్పుడు దరివేస్తున్నారు. యేసు రక్తమే చేయి. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడారంటే యేసయ్య ప్రేమ ఈ లోకములో ఏ ప్రేమకు కూడా సాటి లేదు. హల్లెలూయా. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, స్నేహితులు ఎవరైనా కూడా వారు ప్రేమిస్తే ఏదో ఒక సమయంలో వారి ప్రేమ ఆగిపోతుంది. కానీ యేసయ్య ప్రేమ మాత్రము చివరి వరకు సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము కోయట్ దేశంలో యేసయ్య ప్రేమ అనే సంఘం ఉంది మనకు. ఏం పేరండి? అందుకనే మేము ప్రేమ పంచడానికి
వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ కాదు. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. మా సంఘం పేరే దేవుడిచ్చిన దర్శనం ఇది. దేవుడు మాకు యేసయ్య ప్రేమ అంటే ఆయన ఏం చెప్పాడంటే, నా ప్రేమ నీలో ఉంది కదా అన్నాడు. ఆయన ప్రేమ అంటే ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కువైట్ దేశంలో 2017వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అక్కడ సంఘం నడపబడుతుంది. ఇంచుమించుగా 7 సంవత్సరాలుగా అక్కడ సంఘం నడపబడుతుంది. హల్లెలూయా. పేరు యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ గురించి కొన్ని మాటలు మనము నేర్చుకొని నేను సందేశాన్ని ముగిస్తాను. ఎక్కువ చెప్పను. హల్లెలూయా. మన పాస్టమ్మ గారు రూతు పాల్ ఆమె సాక్ష్యాన్ని పంచుకునింది. ఆమె ముస్లిం కుటుంబం అయినప్పటికీ మేమిద్దరం కూడా ఒక ఒప్పందంతో ముందు పెళ్లి చేసుకున్నాము. ఆమె చర్చికి వెళ్ళొచ్చు, నేను గుడికి వెళ్ళొచ్చు. నా దేవుడు నా దేవుడే, నీ దేవుడు నీ దేవుడే. ఆ ముస్లిం అయినప్పటికీ ఆమె క్రైస్తవురాలుగా మారిపోయింది. నేను పరిచయం అయినప్పటికీ ఆమె క్రైస్తవురాలుగా మారి చర్చికి పోతామనింది ఆమె. హల్లెలూయా. చర్చికి పోతామంటే ఆ చర్చికి నువ్వు పోవచ్చు, అభ్యంతరం లేదు, కావాలంటే నేను చర్చికి తీసుకెళ్ళి దగ్గరుండి వదిలిపెడతానని చెప్పేవాడిని. ఆ బయట వరకే వదిలిపెట్టేసి బండిలో నా పాటికి నేను వెళ్ళిపోతాను. ఎప్పుడైనా నేను గుడికి పోతే ఆ గుడి దాకా వస్తుంది, వెళ్ళిపోతా ఉంటుంది. మరి రాదు, గుడి దాకా ఉంటుంది, బయటే ఉంటుంది. నేను లోపల పోయేసి నేను అన్ని చూసుకొని వచ్చిన తర్వాత బయటే ఉంటుంది. హల్లెలూయా. మనకు తెలుసు, ఇక్కడ కూడా మీరు ఈ ఊర్లో చాలా మంది హిందువులు ఉన్నారు కదమ్మా, చాలా మంది ఉన్నారు. ఎన్నో పండగలు వస్తున్నాయి, చాలా పండగలు వస్తాయి కదా. మొన్న కూడా ఒక పండగ పోయింది కదా. అయితే మేము బెంగళూరులో నివాసం ఉన్నప్పుడు అక్కడ వినాయక చవితి వచ్చినప్పుడు, వినాయక చవితిలో నేను ప్రసాదం బాగా తినేసేవాడిని. ఆ పానకాలు అవి ఇవి ఉంటాయి కదా, ఏది తాగేసి తినేసి వడప అవి ఇవి ఏది పెడతారో ప్రసాదం అదంతా తినేసేవాడిని నేను బాగా. అయితే నా పక్కన ఉన్నటువంటి మరి ఆమెకి కూడా ప్రసాదం పెట్టాలి కదా. ఆ ప్రసాదం ఎత్తకపోయి ఆమెకి పెడితే ఆమె అంటది నేను తిన్నంటది, నేను పెట్టాలంటాను ఆమె తిందంటది. హల్లెలూయా. ఇక నేను ఆమె ముందే మీకు చెప్పింది, ఆమెమనుకునింది నాన్న మార్చుకోవాలనుకునింది, నేనేమనుకున్నాను ఆమెను మార్చాలనుకున్నాను. యువతలకి ఆమె ఇటు పక్కకు మార్చాలనుకుంటే నేను ఇటు పక్కకు మార్చాలనుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేమిద్దరము ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకోవాలన్నాడు. హల్లెలూయా. అయితే ప్రసాదము తినమంటే ఆమె తిన్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు అడిగా నేను, అమ్మా నువ్వెందుకు ప్రసాదం తినవు, దాంట్లో ఏముంది దోషం, దాంట్లో ఏముంది పాపము అని అంటే ఆమె నేను తినను అనింది. తర్వాత మళ్ళీ ఒత్తిచ్చి అడిగా, ఎందుకు తినము అని అడిగితే ఆమె నాకు చెప్పిన మాట ఏమిటంటే, నేను బాప్తిజము తీసుకున్నాను అని చెప్పింది. మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మో, చాలా మంది తీసుకున్నారు, అందుకే ఇంత పెద్ద మందిని కట్టేశారు మీరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. చాలా ఉంది యేసయ్య ప్రేమ. ఈ మందిరం చూస్తేనే అర్థమవుతుంది మీలో ఎంత ప్రేమ ఉందో యేసయ్య ప్రేమ. మరి చప్పట్లు కొట్టరా. అయితే ఆమె చెప్పిన ఆ మాటకి నేనేం చెప్పానంటే, ఎందుకు తినవు అంటే బాప్తిజము అనింది. బాప్తిజము ఎందుకు తీసుకుంటారు బాప్తిజము? ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్పగలుగుతాను, సేవకుడిని కాబట్టి. అప్పుడు నాకేం తెలియదు. బాప్తిజం ఎందుకు తీసుకుంటారు? మారు మనసు, పాప క్షమాపణ, రక్షించబడినప్పుడు బాప్తిజం తీసుకుంటారు. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను ప్రశ్నించిన, బాప్తిజం అంటే ఏమిటి అన్న. బాప్తిజం అంటే ఏమిటి అని అడిగా నేను. బాప్తిజం అంటే ఏమిటంటే చెప్పింది ఏంటంటే, నేను రక్షణ పొందాను అని. రక్షణ పొందడం అంటే ఏమిటి అని అడిగా మళ్ళీ ప్రశ్న.
ఎందుకంటే నాకు ఏమి తెలియదు కదా. రక్షణ పొందడం అంటే ఏమిటంటే ఆమె ఒక మాట చెప్పింది, ఈ విగ్రహాలకు పెట్టినటువంటి ప్రసాదాలు కానీ విగ్రహం అర్పించింది ఏదైనా కూడా నేను చనిపోయే అంత వరకు తినను అనింది. హల్లెలూయా. అప్పుడు నాకు ఒక షాక్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ పక్కకు మార్చుకోవాలనుకున్నాను కదా. ఈమెమో ఇక ప్రసాదాలు తినకపోతే ఆ పక్కకి ఏమొస్తుంది, ఆమె వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే ఆమె టెంకాయ కొట్టదు, ఏమండి కడ్డీలు వెలిగించదు, హారతలు ఇవ్వదు, ఏమండి ఆ కొట్టిన టెంకాయలు తినదు, ప్రసాదాలు తినదు, ఏమీ చేయనప్పుడు ఆమె ఎలా మరి యువతలకు వస్తుంది? అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే నేను యువతలుగా మార్చుకోవాలనుకుంటే మరి ఈ మారినట్టుంది, ఏంటి ఇది ఎలా అని నాకు ప్రశ్న వచ్చినప్పుడు ఈమె ఏం చేసేదంటే మోకాళ్ళు వేసి నా ముందే ప్రార్థన చేసేది. ఏమనంటే ప్రభువా ఈ మూర్ఖుడు మార్చు అని. హల్లెలూయా. మంచిగా అనలేదులేండి, మీ అనేవారు మీ భర్తల కాడ పోయేసి అయ్యా ఈ మూర్ఖుడు మార్చని అన్నారు అనుకోండి, మీరు ఆయన మంచి కర్ర తీసుకుని వాయించేస్తారండి, మన దబా 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 అని పొరపాటు అనేవాళ్ళు. ఆమె అనలేదు, కానీ లోపల ఆమె అన్న విషయాన్ని నాకు మనసులోకి వచ్చింది. ఎందుకంటే ఆమె ఒక రూట్లో పోతే నేను ఇంకొక రూట్లో పోతున్నాను కదా. ఆమె దారి వేరు, మన దారి వేరు. ఏమండి ఇక్కడ బండ్లు ఉన్నాయా? బండి ఉంటుందా? ఎద్దుల బండ్లు ఉంటాయా? ఉన్నాయా? ఇక్కడ ఏమన్నా? పాతకాలం అండి, పోయింది, ఇప్పుడు లేదంటారు. కనీసం చూడన్నా చూసారా? చూశారు. 2 ఎద్దులు కట్టి 2 చక్రాలు నడుచుకుంటా పోతాయి. దానికి ఒక పాట కూడా ఉంది, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రాలు దేవుడే ఇచ్చిన వరాలు, ఏ చక్రం లేకున్నా బ్రతుకు సాగునా, ఏ చక్రం లేకున్నా బ్రతుకు సాగునా, సుఖ దుఃఖాలు లేని బ్రతుకు సాగునా, ఈ బ్రతుకు సాగునా, బ్రతుకు మందికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే చిన్న వరాలు. ఏమర్థమైంది ఈ పాటలో మీకు? మాకేం అర్థం కాలేదండి. బండి చెప్పారు, 2 చక్రాలు చెప్పారు, 2 ఎద్దులు చెప్పారు, మాకు అదే అర్థమైంది. అంతకంటే మాకేం అర్థం కాలేదు కదా. 2 చక్రాలు ఆ బండి కట్టే ఎద్దులు ముందుకు పోతా ఉంటే ఒకే దారిలో పోతా ఉంటే దారిబడిగా పోతాయి. ఈ చక్రం ఇటు, ఈ చక్రం ఇటు, లేకపోతే ఆ ఎద్దు ఇటు, ఈ ఎద్దు ఇటు పోతే ఆ బండి సాగుతుందా? ఆ బండి నడుస్తుందా? ఆ బండి పోద్దా? పోదు. ఆమె ఇటు, నేను ఇటు అయితే పోతుందా బండి? ఆమె దక్షిణము, నేను ఉత్తరం అంటే పోతుందా అండి? హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఆమె ఏం చేస్తుంది? నువ్వు మారు అంటంలేనన్నా. నేనేమంటున్నాను? అమ్మా నువ్వు బొట్టు పెట్టు, అమ్మా నువ్వు పూలు పెట్టు, అమ్మా నువ్వు ఒక్క పెట్టుకో, ఇవన్నీ చెప్తా వచ్చినానే. అవన్నీ చెప్తా వస్తే ఆమె అప్పుడప్పుడు చేస్తా వచ్చింది, నా కోసం అప్పుడప్పుడు చేస్తా వచ్చింది. అంటే ఇష్టపూర్వకంగా కాదు, మనస్ఫూర్తిగా కాదు, ఇష్టపూర్వకంగా కాదు, కానీ లోపల ఎక్కడో యేసుక్రీస్తు వారు ఆమెను గద్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ నాకు ఇష్ట ప్రకారం, నాకు నచ్చినట్లుగా ఉండాలని. అంటే మనం భారతదేశంలో ఉన్నాం కదా. భారతదేశంలో ఏమంటారు? భర్తకు నచ్చినట్లుగా భార్య ఉండాలి అంటారు. ఏమంటే అవునా కాదా? లేకపోతే బడితే పూజ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంతే కదా. రాత్రికి తాగేసి వచ్చేస్తాడు, బాగా కొట్టేస్తాడు. ఏమంటే ఏమే నా మాట వినవా నువ్వు? నేను వంకాయ కూర చేయమంటే చేసినావా? మన బెండకాయ చేయమంటే చేసినావా? అవి ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసు? ఇవన్నీ అప్పుడు గుర్తుకు రావు.
ఆయన పోయి బాగా అక్కడ తాగేసి వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చేస్తే మీ ఈపులు పగిలిపోతాయి. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇది భారతదేశం. భారతదేశంలో మనం ఏం చేయాలి? భర్తలకి లోబడి ఉండాలి. ఏమండి? అందుకని పాప ఆమె ఏం చేసిందంటే ఈ భారతదేశంలో లోబడి ఉండాలని అప్పుడప్పుడే నేను చెప్పినట్టు చేస్తా వచ్చింది. అది ఇష్టంగా చేసిందండి? లేదు. మనసులో ఎవరున్నారు? హృదయంలో ఎవరున్నారు? ఎవరి ప్రేమ ఉంది? యేసయ్య ప్రేమ ఉంది. హృదయంలో యేసయ్య ప్రేమ ఉంది. యేసుని ఆరాధిస్తున్నామే. యేసుని పెట్టుకొని హృదయంలో. పైకి మాత్రము బొట్టు పెట్టమ్మా అంటే బొట్టు పెట్టేసింది. ఒక్కము పెట్టమ్మా అంటే పెట్టేసింది. ఎక్కడ? మామూలుగా మీకు తెలుసు కదండి, హైందవుల స్త్రీలు ఎక్కువగా ఇక్కడ ఒకటి పెడతారు, ఇక్కడ కూడా ఒకటి పెడతారు. అవునా కదా? నీకు కొన్ని ఫోటోలు ఉంటే చూపించుంటే బాగుండు. అప్పుడు ఫోటో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. అవునండి. ఇంకా ఏమీ లేదు, మొత్తం అన్నీ అదే విధంగా హైందవులాగా నేను అప్పుడప్పుడు మార్చాను. కానీ ఆమె హృదయంలో మాత్రం ఎవరున్నారు? యేసయ్య. నేను చెప్పట్లేదు, మీ హృదయంలో ఉన్నారా లేదా యేసయ్య అంటే మీరు పెద్దగా చెప్పరే. యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఏ ఊరమ్మా ఇది? వీళ్ళందరికీ లోతు అస్సలు పలకట్లేదండి. ఎవరయ్యా? అర్థం కావట్లే. ఒక్క చెప్పండి అమ్మ, నువ్వు చెప్పు. జాగరంపల్లిలో ఒక స్త్రీ కూడా మాట్లాడటం లేదండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. మీకు చాలా గొప్ప మంచి గౌరవం ఉంటాయి కదా. చెప్పండి, ఆమె హృదయంలో ఎవరున్నారు? మీ హృదయంలో ఎవరున్నారు? ఏముంది? ప్రేమ ఉంది. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ ఉంది. మొదటిగా ఎవరి ప్రేమ ఉంది? యేసయ్య ప్రేమ ఉంది. రెండో వాడిని దేవునికి స్తోత్రం. నా ప్రేమ కూడా పక్కన పెట్టుకోని ఉంది. దేవునికి స్తోత్రం. మొదటిగా ఎవరి ప్రేమ ఉంది? యేసయ్య ప్రేమ ఉంది. యేసయ్యని మొదట ఆమె అంగీకరించింది కాబట్టి బలవంతంగా నేను చెప్పినట్టు చేస్తూ వచ్చింది అన్నమాట. ఇంక ఆమె మాట చెప్పేసింది కాబట్టి ప్రసాదం లేదు, ఏమండి మామ లేదు, ఓం మాత్రం లేదు, కొబ్బరికాయ లేదు, ఏమండి ఇవన్నీ లేవు, ఇవన్నీ కట్టు. అన్నీ కట్టేటప్పుడు ఇంకేంటి నా పరిస్థితి? నేనే ఎవరికి చెప్పు, అంతేనా? అవతలున్న యువతలకు నేనే చెప్పు. ఆమె బలవంతంగా లాగినా కూడా రావట్లేదు. ఎన్ని బొట్టు పెట్టినా, ఎన్ని కుంకాలు పెట్టినా, ఎన్ని చేసినా కూడా రావట్లేదు. ఇక నా పరిస్థితి నేనే చెప్పి ఒకరు ఎక్కడికి? యేసయ్య ప్రేమలోకి. హల్లెలూయా. యేసయ్య ప్రేమలోకి. మీరు అనుకుంటున్నారు ఒక రోజులోనే వచ్చేసాడేమో అనుకుంటున్నారేమో. మీరు పోనీ ఒక నెలలో వచ్చాడేమో అనుకుంటున్నారేమో. పోనీ 6 నెలలు పట్టిందేమో, సంవత్సరం పట్టిందేమో. ఏమండి అనుకుంటున్నారా మీరు? ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 5 సంవత్సరాలు ఇలాగే మోకాలేసి యేసయ్యా ఈ మూర్ఖుడు మార్చయ్య, యేసయ్యా ఈ మూర్ఖుడు మార్చయ్య. ఏమండి ఇట్లాగే దేవుడిని అడుగుతా ఉంది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ముందే, మళ్ళీ నా ముందే ఏ రోజు మార్చయ్యా. ఎన్నోష్ కాదులేండి, అప్పుడు ఏం పేరంటే, నా పేరు ఏంటంటే ఏడుకొండల వాడ స్వామి నా పేరు. ఏం పేరు? ఏ పేరు? వెంకటరమణ. అర్థమైందా? ఏం పేరు? వెంకటరమణ. కాబట్టి ఆయన్ని మార్చయ్యా మార్చయ్యా అని ఆ పేరు పెట్టి పిలుస్తా ఉంది. నాకు ఏం చెప్తుందో తెలియదండి, ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. కానీ నా పేరు మాత్రం మాటికి ఇస్తుంటే నాకు చిరాకు వస్తా ఉంది. నాకు చిరాకు వస్తుంది, భయంకరమైన చిరాకు వస్తుంది. పాపం నాకు చెప్పడం మర్చిపోయింది. ఆమె ఇక్కడ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో ఒక మంచి ఒరిజినల్ హెల్మెట్ ఉంది కదా, ఆ హెల్మెట్ తీసుకుని లాగి కొట్టి ఒకసారి. ఎందుకు? మాటికి విసిగిస్తూ పేరు పెట్టి ప్రార్థన చేస్తుంటే. హల్లెలూయా. ఇంకోసారి ప్రార్థన చేయకూడదు నా ముందు. అలా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. 4 అయిపోయింది, 4.5 అయిపోయింది. 4.5 సంవత్సరం ప్రార్థన చేస్తానే ఉంది. మారేమా? మారము. దాని ముందు ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తానే, సమయాన్ని చూసుకొని ముగించేస్తా. హల్లెలూయా. 5 నిమిషాల సమయం ఉంది.
నేను ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ ఇంజనీరింగ్ చేశాను కదా, మరి చదువుకున్నాను కదా, అంత తేలిగ్గా నమ్ముతాను ఏదైనా కూడా? ఏమండి, అంత తేలిగ్గా ఎవరు నమ్మరు. చదువుకున్న మూర్ఖులు మీరందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఎందుకంటే మీరు ఏమి చదువుకోకపోయినా కాస్త కోస్తో చదువుకున్నా మీరు ఎవరు చెప్పితే వాళ్ళ మాటలు వింటారు మీరు. అయితే మేమైతే అంత తేలిగ్గా అంత ఈజీగా వినం మేము. ఎందుకంటే బాగా చదువుకొని ఉంటాం కదా, పుస్తకాలన్నీ తిరిగేసి ఉంటాం కదా, పుస్తకాలన్నీ నవ్వి మింగేసి ఉంటాం కదా, వాటిలో ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి మేము ఏది కూడా అంత తేలిగ్గా నమ్మే రకం కాదన్నమాట. అందుకని ఆమెకు అంత సమయం పట్టింది. 5 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఆమె ప్రార్థన చేయడము, నేను బాధడము, ఆమె ప్రార్థన చేయడము, నేను బాధడము. ఏమండి, అలాగా చివరికి ఒకరోజు ఇలాగే మనం డిసెంబర్ అయిపోయింది కదా, డిసెంబర్ 31వ రోజు 31వ తారీఖు అందరం పోయి ప్రార్థన చేస్తాం కదా. అయ్యా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని బాధించావు, కష్టపెట్టావు, బాధ పెట్టావు, ఇది చేసావు నాయన, మేము చాలా శ్రమ పడ్డాం నాయన, ఇదిగో కొత్త సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరంలో మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించు ఇంచు 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 అని ప్రార్థన చేశారా లేదా? చేశారా లేదా? ఇక్కడ వచ్చి చేశారా? ఏమన్నా ఆశీర్వాదాలు వచ్చినాయమ్మా? నీకు ఇంటికి వచ్చినాయమ్మా? రావు. ఎందుకంటే మనం ఎప్పుడోలాగా అలాగే ఉంటాం. క్యాలెండర్లు మారిపోతానే ఉంటాయి, కొత్త వేస్తానే ఉంటారు. అయ్యగారు రోజు ఆయన చెప్పిందే చెప్పి వినిందే విని అన్ని చెప్తానే ఉంటారు. సంవత్సరాలు పోతుంటాయి, క్యాలెండర్లు మారుతుంటాయి. మన జీవితాలు బతుకులు మాత్రం అలాగే ఉంటాయి. మనం మాత్రం వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని దించు, ఆశీర్వదించు అంటుంటాం. ఏంది దించేది? నువ్వు మారితే కదా, నీ బతుకు మారితే కదా, నువ్వు మారి బతుకు మార్చుకుంటే కదా. మార్చుకోవు. అలాంటి మూర్ఖులు అన్నమాట. మేము బాగా చదువుకున్న మూర్ఖులు కూర్చొని ఆమె చెప్పింది నిధులే, ఈమె చెప్పింది నిధులే, ఎవరు చెప్పింది నిధులే. ఆ 31వ తారీఖు కాడికి వెళ్ళి ఆమె ఒక్కసారి నా లోపలికి వచ్చేసి ఒక చిన్న ప్రార్థన చేసుకోపోవాలి. నేను మామూలుగా ఒప్పుకోను. ఆ రోజు ఎందుకో ఒప్పుకున్నా, ఒక్కసారే కదా పోయేసి అలా చేతి మీద అదే తల మీద కనిపించుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్ళా. తల మీద అంటారు కదా, అలా అనేసి వచ్చేద్దామని వెళ్ళిపోతే ఆ లోపలికి పోయిన తర్వాత ఆయన అలాగే కొంచెం ప్రార్థన చేసేసాడు, పంపించేసాడు. ఆ రోజైతే ఏదో అలా వచ్చి వెళ్ళిపోయాను. ఇంకొకసారి మళ్ళీ మీకు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవుడు తాకి ఉండిందా? మీకు ఉండిందా లేదా? అసలు ఏ ఫీలింగ్ లేదా మీకు? ఉండిందా? ఎవరు చెప్పరే? ఉన్నది చెప్పరు, లేనిది చెప్పరు. వీళ్ళకి మాటలు వస్తాయా రావా? ఈ ఊరు వాళ్ళందరికి మాటలు వస్తాయి రావా? వస్తున్నాయా? అలాగే ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఊటీ నుంచి ఒక ఆయన, కేరళ నుంచి ఒక ఆయన, వీళ్ళిద్దరూ వచ్చి అభిషేకం ఉన్నటువంటి వాళ్ళు, హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు బయటకు వస్తున్నాయి, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. భయంకరమైనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ నిలబడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అందరిలోకి ఆత్మ కుమ్మరించబడుతుంది. అందరూ కూడా మొత్తం ఆ పక్క వాళ్ళందరూ పడిపోతున్నారు. వాళ్ళకి ఆత్మ వచ్చేసింది, వాళ్ళ దెయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి, రకరకాలుగా జరిగిపోతుంది. ఇలాంటి సభ జరుగుతుందని పాస్టర్ గారు 2వ సారి పిలిపించాడు నన్ను. సరే అదేదో వింత అంట చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళా. ఆ వింత చూడడానికి లోపలికి వెళ్ళి అదిగో మా వాడు వీడియో తీస్తున్నాడు తెలుసా, ఆ విధంగా ఫోన్ పట్టుకొని ఆడ జరిగే విషయాలన్నీ వీడియో తీసుకుంటా ఉన్నా. ఇలాగే వీడియో తీసుకుంటున్నా నేను. ఎందుకంటే నాకు కొత్తగా ఉంది, అది వింతగా ఉంది. నేను చాలా చోట్లకు వెళ్ళాను, చాలా గుడులు తిరిగేసాను, అన్ని చేశాను. నాకు ఇలాంటి అనుభవం నాకు కనబడలేదు, ఎక్కడ నేను చూడలేదు ఇటువంటి అనుభవం. ఒక వింతగా కొత్తగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళంతా కూడా బూడి తీసుకొని ఓ భీ ఫట్ అనగానే పడిపోతుంటారు. అవునా కాదా? ఎలాంటి ఇళ్ళు ఉంటాయి. ఈ పాస్టర్ ఏమో ఏం అందం లేదు, ఏదో బయట చేరి ఏసైరి ఏదో వేడుకుంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడంతా పడిపోతున్నారు, వాళ్ళందరికేమో పొరమొచ్చి పడిపోతున్నారు. ఇది ఏం జరుగుతుంది ఇక్కడ?
అసలు ఇది ఏదో ఒక వింత లేకుండా అని చెప్పేసి నేను విచిత్రంగా ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా ఉన్నా. ఈ వీడియోలు తీసుకుంటుంటే ఒక సేవకుడు, అభిషేకమైన సేవకుడు నా దగ్గరికి అలా వచ్చి నెత్తి మీద ఆడ తట్టిండు. ఆయన చూసే లోపల నాకు అడుగు వచ్చినాడు, దగ్గర ఏం తిన్నాడు అనగా అంటాడు, ఈ చేస్తున్నా ఏం చేస్తున్నా అని అడిగిన ఆయన. నేను అన్నాను, వీడియో తీసుకుంటున్నానయ్యా అంటే. నువ్వు వీడియో తీసుకుని కూర్చోవు ఆయనకి. అమ్మ, మీలో కూడా చాలా మంది ఎందుకు వస్తారు? యేసయ్య మాటలు వినడానికైనా. అయితే నేనైతే ఎందుకు వెళ్ళాను? వీడియో తీసుకోవడానికి వెళ్ళి అక్కడికి. వీడియో తీసుకోవడానికి వెళితే ఆయన అంటాడు, నువ్వు వీడియో తీసుకోవడానికి వచ్చావా ఆయనకి అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అవునయ్యా, నాకేమో తెలియదు, వీడియో కోసమే వచ్చానంటే నీకు యేసయ్య అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ అనుభవం కావాలా వద్దా అని అడిగాడు ఆయన. ఇప్పుడు నేను ఇట్లందామా నాకు తెలియదు కదా, అది కావాలన్నామా వద్దందామా, ఇచ్చనా లేకపోతే ఇచ్చనా? 2 సార్లు ఇట్ట ఊపా. అప్పుడు ఆయన అన్నాడు, కావాలా వద్దా అన్నాడు. అప్పుడు అనుకున్నా, కావాలా అన్న. అయితే నువ్వేం చేస్తావంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టేసి కళ్ళు మూసుకో అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టి కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకోగానే ఆ తర్వాత మళ్ళీ ప్రారంభం అయిపోయింది. ఇంకా పరిశుద్ధాత్మ ప్రేయర్ ప్రారంభమైపోయింది. ఇంకా ఆయన ఇక్కడ స్టేజ్ మీద చేరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతా ఎప్పుడు వచ్చాడో నా దగ్గర అట్ అన్నాడు అంతే. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. అందరూ పడిపోతున్నారు కదా, మరి పొరపాటు నేను కూడా పడతానని గట్టిగా భూమికేసి కాళ్ళు 2 తొక్కి పెట్టుకొని ఇక పడకూడదు నేను అని చెప్పేసి గట్టిగా వేసి భూమికేసి తొక్కున్నాను, గట్టిగా తొక్కున్నాను. ఏమంటే ఇట్లా తొక్కున్నా, నేను పడకూడదు అంటున్నా. నేను పడకూడదు అనుకుంటే మరి ఆయన వచ్చి ఇప్పుడు ఇట్లా అన్నాడు, ఎప్పుడు పడ్డానో ఎల్లికింతలు పడ్డా. నాకు ఎల్లికింతలు పడగానే నేను లేచి సపరేట్ చూసుకునే లోపల పడిపోయానా నేను. అరే, నేను అంతగా గట్టిగా తొక్కున్నాను కదా భూమికేసి, నేను ఎలా పడ్డాను? ఆశ్చర్యం వేసింది నాకు. పోనీ ఒకవేళ అనుకోవాలి ఇది ఏమైనా తగిలితే ఏమైనా ఉందా, పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ తగిలినప్పుడు, తాకినప్పుడు అలాంటి ఏమి జరగవు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ జరగంగానే నాకు ఇంక నేను చెప్పాను కదండి, చదువుకున్న మురుకుడి కదా, బాగా తలకెక్కేసింది. ఇది ఏదో ఒక వింత ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక శక్తి, వింత అనలేదు కానీ ఒక శక్తి ఇక్కడ కనబడుతుంది నాకు. నేను ఎన్నో చోట్లకు పోయినా, ఎక్కడెక్కడ తిరిగినా కానీ అక్కడంతా ఇలాంటి శక్తి నాకు కనపడలా. నాకు కనపడేది ఏంటంటే పరిగెత్తుకుంటూ అందరం క్యూలో పోవడము, అలా పోవడం, ఇలా తిరుగు రావడం, అంతే కదండి. వెళ్ళారా పండగ ఎప్పుడైనా? ఇక్కడ తిరుమల పండుగ పోయినా ఉండాలా? చేతులు ఎత్తుంది ఒకసారి. వెళ్ళారా? ఈ ఒక్కటే పోయింది, మిగతా ఎవరు పోవాలి. దేవుని స్తోత్రం, మంచిదే. ఇలాంటి కొండలు చాలా మంది ఎక్కుంటారు. అలాంటివి కాకుండా వేరే కొండలైనా ఎక్కుంటారు. మీరు ఆ కొండలకు ఎక్కినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? పదండి పోవాలా అంటుంటారు. అంతే, ఇలా తిరిగి మనం వెళ్ళిపోతానే ఉండాలి. ఏం కనపడిందో నాకైతే ఏం కనపడాలి. అప్పుడు కనపడాలి, ఇప్పుడు కనపడాలి, ఎప్పుడు కనపడాలి. హల్లెలూయా. ఇలాంటి అనుభవంలో ఉన్నా నేను. ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి నాకు ఇక్కడేమో ఒక శక్తిలా కనబడుతుంది. నేనేమో భూమికేసి కాళ్ళు తొక్కున్నా కూడా నన్ను కింద పడేసాడు. ఆయన చేతిలో బూడిదలున్నట్టే లేదు, బూడిదలు లేవు, ఏమి లేవు. అసలు అంత పరిశీలన చేశాను, ఏమి లేదు. లేకున్నా కూడా ఎలా పడ్డాను అసలు ఏంది ఇక్కడ? ఇది ఏదో ఒక శక్తి ఇక్కడ కనిపిస్తుంది, ఒక తెలియని శక్తి ఉంది ఇక్కడ. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. హాస్టర్ గారిని పోయేసి, అయ్యా, నేను చాలా చోట్ల తిరిగాను, ఎన్నో చోట్ల తిరిగి వచ్చాను, కానీ ఇక్కడ ఒక వింతగా ఉంది, ఒక విచిత్రంగా నాకు కనిపిస్తుంది. అది ఏంటి అని అడిగాను. అది పరిశుద్ధ ఆత్మ తాకాడు నిన్ను అన్నాడు. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీలో కూడా చాలా మందికి పరిశుద్ధ ఆత్మ అంటే ఏమిటి అంటే దేవుని శక్తి
శక్తి అన్నమాట. ఆత్మ రూపములో మిమ్మల్ని తాకుతాడు, అది పరిశుద్ధ ఆత్మ. ఆ మాట ఆయన చెప్పినప్పుడు ఇక నల్ల పుస్తకం ఒకటి ఉంది కదా, ఉందా? మీ చేతుల్లో ఉన్నాయా? నల్ల పుస్తకము. అమ్మగారిని అడిగి, అమ్మ నల్ల పుస్తకం ఒకటి ఉంది కదా, అది ఇచ్చేయి అన్న. ఎందుకు అడిగానంటే, పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ బైబిల్ చదువు, ఆ బైబిల్ చదివితే నీకు తెలుస్తుంది అన్నాడు. ఆ బైబిల్ చదివితే నీకు తెలుస్తాయి అని అంటే, అప్పుడు బైబిల్ తీసుకొని దాన్ని చదవడం మొదలుపెట్టా. హల్లెలూయా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, చదవడమే. ఎన్ని పుస్తకాలు ఉంటాయి బైబిల్లో? దేవునికి స్తోత్రం. మంచి బిడ్డలండి ఊరోళ్ళు, గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే మీరు అనుకునేది ఒక పుస్తకం ఆ పక్క నుంచి పక్క చదివాని అనుకున్నారు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు కూడా అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి. ఫస్ట్ సారి చదివా, బోజులు ముందు ఏం అర్థం కాదు, అసలు కళ్ళు కనపడినప్పుడు ఎట్లుంటారు అనమాట, బోజులుగా. రెండోసారి చదివా, ఏదో కొద్దిగా కనపడుతున్నట్టుగా ఉంటాయి. ఆమె పాప, ఈ బాబు, కొద్దిగా. మూడోసారి చదివితే అప్పుడు నాకు అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, అసలు ఇది ఎవరు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు, ఈ పదాలు ఏమిటి, ఎవరున్నారు, ఎక్కడ, దీని లోపలేంటి, లోతేంటి, ఎత్తేంటి అనే విషయాలు తెలుస్తా ఉన్నాయి. 3, 4, 5 చదవగా అలా తెలుస్తా ఉంది. అలా తెలియగానే అప్పుడు నేను అనుకున్నాను, నేను ఇప్పుడు వరకు వెంబడిస్తున్నది అసత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పటి వరకు నడుస్తున్నది చీకట్లో, నేను ఇప్పటి వరకు వెంబడిస్తున్నది అసత్యము, నేను ఇప్పటి వరకు అనుసరిస్తుంది ఏమిటి, చీకట్లో నడుస్తున్నానని నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను సత్యం వైపు నడవాలి, సత్యం వైపు, సత్యమైన మార్గం వైపు నేను నడవాలని నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సత్యం వైపు నడుస్తూ వచ్చాను. యేసయ్య ప్రేమలో స్థిరంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ మీకు కావాలా? అందుకే తల్లికున్నదా, తండ్రికున్నదా, నీ ప్రేమ చాలి యేసయ్యా. ఇలా పాడేశాం కదా, మళ్ళీ పాడాలా? వద్దు, టైం అయిపోయింది. అయ్యగారికి నిద్ర వచ్చేస్తుంది, అమ్మగారికి ఆకలి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అయ్యగారికి, అమ్మగారికి విడుదల కావాలంటే ఈ ప్రేమ ఎట్లయినా ఉంచి, ఈ ప్రేమను ఈ మందిరంలో పెట్టకండి, మీ హృదయంలో పెట్టుకోండి, హృదయంలోకి అలాగా ఉంచుకోండి. ఈ ప్రేమ, యేసయ్య ప్రేమ మీ హృదయంలో ఉంచుకొని దాంతో పాటు ఇతరులకు పంచండి మీరు ఆ ప్రేమని. హల్లెలూయా. ఏమండి, పలానామె యేసయ్య నమ్ముకునిందంటండి, యేసయ్య నమ్ముకునిందండి, పలానాతను యేసయ్య నమ్ముకున్నాడండి. ఎప్పుడు చూసినా ఆ కళ్ళు దుకాణంలోనే ఉంటాడండి, ఈ పోతే ఎప్పుడు చూసినా కూడా పక్కింటి వైపే చూస్తూ ఉంటుందండి అని మనం అనిపించుకోకూడదు. అలాంటి ప్రేమ కాదు యేసయ్య. యేసయ్యది ఇందాక అమ్మగారు ఆరాధనలో ఒక మాట వాడింది. ఆమె ఏమని వాడింది? వ్యభిచారములో పట్టుబడినటువంటి ఆ స్త్రీ చూడగానే యేసయ్య ఏం చెప్పాడు? ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. మేము కూడా అలా పిలిపించుకోవాలండి. మాది అదే పని అనుకోబాకండి. మీరందరూ చాలా మంచి బిడ్డలు. యేసయ్య ప్రేమ పుష్కలంగా ఉంది మీలో. దేవుడికి మనం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము ఒకసారి తీద్దాం. ద్వితీయోపదేశ కాండం చివరిగా ఇదే వాక్యం చూపించి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండం తీద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14, 15, 16 ఎవరైనా చదివి వినిపించండి, నేను ముగించేస్తాను. ఇదే మాట లాస్ట్ గా. మీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదు. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రేమ కలిగిన నీవు నేను సమస్త జనముల కంటే అధికముగా ఆశీర్వదించబడుదు గాక. హల్లెలూయా. రిసీవ్ చేసుకున్న వాళ్ళు హల్లెలూయా గట్టిగా చెప్తాం. ఆమేన్.
సర్వ రోగములను తొలగించి హల్లెలూయా ఈ ఊర్లోనే ఈ ప్రాంతంలోనే రోగమే ఉండదు, అందరికీ ఆ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరచబడదు గాక, ఈ ఊరు నుంచి దూరపరచబడదు గాక, ప్రతి వ్యాధి దూరపరచబడదు గాక, ఆరోగ్యము కలుగును గాక. తర్వాత చదువమ్మా. నిన్ను ద్వేషించు వారందరి మీదకి మీకు శత్రువులు ఎవడైతే ఉన్నాడో, ఓ కర్రోడు ఉంటాడు కదా శత్రువు, అవును కదా, వాడి మీదకి వెళ్ళిపోతాయంట, మీ మీదకి ఎక్కడ ఉండవు. హల్లెలూయా. సాతాను మీదకి పోవును గాక, ప్రతి దురాత్మ శక్తులని వాడి మీదకే పోవును గాక. హల్లెలూయా. తర్వాత 16వ వచనం చదవమ్మా, ముగిద్దాం. మరియు నీ దేవుడని యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు ఒట్టిగా నాశనము చేయదు. చాలండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవా ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. అంతేకాని నీవు ఏ దేవతలను కూడా నీవు పూజింపకూడదు, పూజిస్తే నీకు శాపం. హల్లెలూయా. ఎందుకు శాపము? ఎందుకు శాపం అంటే, ఇప్పుడు ఆమె ఉంది, ఆమె మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున నాకు ఇచ్చిందనుకో శాపం. భార్య అయినా భర్త అయినా మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే యేసయ్యకే ఇవ్వాలి, దేవుడైన ప్రభుకే ఇవ్వాలి, ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి నీవు. రెండవదిగా దేవుడు నిన్ను ఎవరిని ప్రేమించమంటే వారిని ప్రేమించాలి. హల్లెలూయా. మొదటి స్థానము యేసయ్యకే, మొదటి స్థానము ఆ ప్రేమ కలిగిన దేవునికే. ఆయన ప్రేమ ఈ ఊరిలోను మనలోను మనందరిలో నింపబడి స్థిరపరచబడును గాక. చేసుకుందాం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం. స్థానిక పాస్టర్ గారి సుందర కుమార్ గారికి, మరి సంఘ సభ్యులకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో చక్కని సాక్ష్యాన్ని రూపొందించారు, చాలా గొప్ప వర్తమానాన్ని నిర్ణయించడానికి మీకు అందజేశారు. మీరు ధన్యులు. నిజంగా దేవుని నామం చెప్పండి. స్తోత్రం. ఒక పాయింట్ ఇక్కడ ఈ ఇండియాలో ఈ జాగ్రత్త నిజంగా మరి మా ప్రాంతాల్లో మాకున్న పరిచయంలో దేవుని సేవకులు విరామం లేకుండా వాడబడుతున్నప్పటికీ ఉదయకాలం కూడా కోడికలో ఉన్నాం. సరైనటువంటి ఆహార సదుపాయాలు లేకుండా, వసతులు లేకుండా, పరిస్థితులు అనుకూలించకపోయినా దేవుని సేవకులు దేవుని యొక్క చేతిలో వాడబడటానికి ఇష్టపడుతున్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందరి కొరకు వచ్చినటువంటి దేవుని సేవకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకు నిమిత్తం, వారి యొక్క సేవ నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే సత్యం గురించి ప్రార్థన చేద్దాం. జోసెఫ్ పండుగ వచ్చి ముందుకు వచ్చి ఈ సమయంలో వారు ప్రార్థన చేస్తారు. ప్రజలు ముఖ్యంగా నేను ఇక్కడ రావడం కారణం ఏంటంటే, మా సహోదరి నిర్మల సిస్టర్ గారు బట్టి ఇక్కడికి వచ్చాం. బాబు పరిచయం లేదు, అంటే చిన్నప్పుడు చూసాం కానీ అయ్యగారే పరిచయం. కానీ మా సహోదరి నిర్మల సిస్టర్ గారు ఈ ప్రాంతం తీసుకొచ్చారు. వారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలమ్మా. ప్రజలు హల్లెలూయా. సమయంలో అందరికీ అర్థమైందమ్మా సాక్ష్యం? వాక్యం అర్థమైందా? మళ్ళీ రమ్మంటారా? రేపే రమ్మంటారా? మంచిది. సాక్ష్యం ప్రార్థన చేస్తారు. ఇక అందరూ లేచి చక్కగా ఓపికతోటి ఇంత టైం చాలా చక్కగా విన్నారు. మంచి సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా మీరు అక్కడ బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. మంచిది.